3. నెక్స్ట్ 3 అంటే ఏమో రావాలి, నెక్స్ట్ నెంబర్ ఎంత? దిస్ ఇస్ కాల్డ్ ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ ఇస్ కాల్డ్ తురియ. సో అన్ని మాట్లాడుకున్నాం, తురియ అనుకున్నాం, ఫోర్త్ స్టేట్ అనుకున్నాం. దీంట్లో మైండ్ బాడీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చెప్పండి, ఊహించి చెప్పండి. 50-50%, సార్. బాడీ కంప్లీట్ రెస్ట్, మైండ్ 100% అవేక్. అది కరెక్ట్. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. మైండ్ ఏమో 100% అవేక్, బాడీ ఏమో 100% రెస్ట్. ఇలా ఉంటాయి. ఇందాకేమో మెలుగుగా ఉన్నప్పుడు 100 మెలుగుగా ఉన్నప్పుడు, తర్వాత నిద్రపోయినాయి, తర్వాత ఏమో సగమే మెలుగుగా ఉంది, సగంగా 20% మెలుగుగా ఉంది మైండ్. ఇక్కడ మైండ్ ఏమో మెలుగుగా ఉంది, బాడీ ఏమో నిద్రపోతుంది. దిస్ ఇస్ ఏ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. సైంటిఫిక్ గా చూస్తే దిస్ ఇస్ మోస్ట్ థింగ్స్ హ్యాపన్ ఇన్ దిస్ ఫేజ్. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళు కానీ, గొప్ప వస్తువులు కానీ, గొప్ప ఆవిష్కరణలు, గొప్ప ఐడియాస్ అన్ని కూడా ఈ స్టేట్ లో ఉండగానే వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ రెస్ట్ఫుల్ అవేర్నెస్. అండర్లైన్ చేసుకోండి, రెస్ట్ఫుల్ అవేర్నెస్. హూ ఈజ్ రెస్టింగ్? బాడీ. హూ ఈజ్ అవేకన్? Mind. సో మైండ్ వేరు, బాడీ వేరుగా ఉన్నప్పుడు మీలో కొత్త విషయాలు వస్తాయి. బాడీ మెలుగుగా ఉంది, శరీరం మైండ్ మెలుగుగా ఉంది, దట్ ఈస్ నథింగ్, అందరికీ ఉంటుంది. సో బాడీ నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది, జంతువులు కూడా వస్తాయి. సో కళలు కొంతమంది ఎక్కువ మందికి వస్తే అది అందరికి వచ్చేది. కానీ ఎవరి శరీరం అయితే నిద్రపోయితూ మనసు మెలకువగా ఉంటుందో దట్ ఈస్ ది మోస్ట్ అల్టిమేట్ స్టేట్ యూ హ్యావ్ టు అచీవ్. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు, యాక్చువల్ గుర్తులేదు నాకు, యాజ్ ఇట్ ఈస్. దాంట్లో ఏం చెప్తారంటే, యోగి అయిన వాడు అందరూ నిద్రపోయినాడు, ఆయన మెలుగుగా ఉంటాడు, అందరూ మెలుగుగా ఉన్నాడు, ఆయన నిద్రపోతాడు అని చెప్పేసి. ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి సార్. దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ అల్టిమేట్ స్టేట్. వాడే యోగి అంటారు. వాడి మైండ్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది, బాడీ నిద్రపోతుంది. దాన్ని మాండూక్యోపనిషత్తు తురియావస్థ అన్నాడు. తురియావస్థలో అల్టిమేట్ థింగ్స్ హ్యాపెన్. దీన్ని మోడర్న్ గా సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. వాట్ ఈస్ దట్? సబ్ కాన్షియస్ మైండ్. వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్? కాన్షియస్ మైండ్ అంటే ఇందా చెప్పినట్టు మనం ఉన్నదంతా కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే బియాండ్. అంటే మనకు ఐస్బర్గ్ చూసారా? ఐస్బర్గ్ ఒక సైన్స్ తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు. టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అంటే ఏంటి అర్థం? టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్, మీరు చెప్పిన దాంట్లో టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అంతా ఉంటాం. అంటే ఏంటి? మీకు ఐస్బర్గ్ సముద్రం మీద ఒక అడుగు కనిపించింది అనుకోండి, మొత్తం ఐస్బర్గ్ పొడవు ఎంత? టిప్ ఏమో 10 కనిపించింది, మీకు ఒక అడుగు కనిపించింది. అప్పుడు టోటల్ సైజ్ ఆఫ్ ద ఐస్బర్గ్ లెంగ్త్ ఎంత? 29 అడుగులు. అంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు మీరు. ఐస్ ముక్క తేలాలంటే 9 భాగం కింద ఉంటే ఒక భాగం పైకి లేస్తుంది. దట్ ఈస్ ఐస్, మనకు తెలిసినటువంటి సిద్ధాంతం. ఇది ఫిజిక్స్, సింపుల్ ఫిజిక్స్. కాబట్టి ఒక అడుగు మీకు కనిపించిందంటే 9 అడుగులు కింద ఉంటుంది కింద. ఇంకా అంటే కాన్షియస్ మైండ్ మీకు మన తెలివితేటలు, ఇప్పుడు మనకున్న తెలివితేటలన్నీ మనం ఇప్పుడు మాట్లాడితే తెలుస్తుంది కదా. కానీ మీ తెలివితేటలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడున్న దానికంటే ఇంకా 9 అంతల లోపల ఉండిపోయింది, అది బయటికి రావట్లా. అంటే మన ఈ మెలుగుగా ఉంటే ఎన్ని తెలివితేటలు ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎన్ని తెలివితేటలు ఉంటాయి అనుకుంటారు? అందుగురించి అబ్దుల్ కలాం ఒకసారి చెప్తూ ఉంటా, పిల్లలు పిలిచి ఒక పాఠం చెప్తాడు. ఆయన ఏం పాఠం చెప్తాడు? ఏరోనాటిక్స్ చెప్తాడు ఆయన.
లేదంటే మీరు రాష్ట్రపతి అయితే ఎలా మెలగాలని చెప్తాడా? కలలను కనండి నిజం చేసుకోండి. ఒకటే చెప్తాడు ఆయన, డ్రీమ్. రెండో మాట చెప్తాడు డ్రీమ్. మూడో మాట కూడా చెప్తాడు మళ్ళీ డ్రీమే. డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్. ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని అడిగి ఏం చెప్పాడు అబ్దుల్ కలాం అంటే మూడు మాటలు చెప్పాడు సార్. డ్రీమ్ 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 అన్నాడు. మనం ఏమంటాం, పిచ్చినా కొడక ఈ తిన్నాక అక్కడికి వెళ్ళావా, కళ్ళ కంటే నిజమైపోతాయా, నేను కళ్ళ కానీ ఎంత పెద్దవాడు అయ్యాను అనుకుంటున్నావా, నేను ఎంత కష్టపడ్డాను, రాత్రి మోటార్ మోసాను, పగలు రక్తం అమ్ముకున్నా, నాకు అవసరం అయితే కిడ్నీ అమ్మేసుకుని నిన్ను ఇలా చదివిస్తున్నాను, నువ్వు డ్రీమ్ అంటావు ఏంటని చెప్పి 4 పిచ్చ కొట్టుడు కొట్టి గదిలో పెట్టి తలిపేసేస్తాడు. ఇంతగా పెద్ద అని చెప్పింది డ్రీమ్ 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 అంటే ఏంటి? కళలు కనండి సాకారం చేసుకోండి అంటారు. సాకారం పక్కన పెట్టేసేయండి, సాకారం తర్వాత. సాకారం చేయబడతాయి, మీకు అది అర్థం కావట్లా. కళ్ళ కంటే చాలు. ఎవరు? వన్స్ అగైన్, ఆయన ఎవరితో మాట్లాడాడు? మీతోట, నాతోట, మన పిల్లలతోట? ఇదేంటిది? మనతో చెప్పొచ్చు కదా. అంటే భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది, ఫ్యూచర్ కాదు. We are stubborn with our కాన్షియస్ మైండ్. అంటే ఆ 10% మైండ్ తోటి నేను చాలా తెలివైన నాకు ఈడవడు చెప్పడానికి ఆ కోన్ గిసుక ఈడిపాటు నేను ఏంటి అనుకుంటున్నాను. దిస్ ఇస్ 10% ఆల్ కాంక్రీట్ అయిపోయాం మనం. బట్ మీరు చూడండి, చిన్నపిల్లలు చూడండి, మీరు ఒక ఇంటికి వెళ్ళారు అనుకోండి, చిన్నపిల్లలు ఆటలాడతారు, అటు వెళ్ళి ఇది గుద్దుతారు, అటు వెళ్ళి అత్తంతారు, అటు వెళ్ళి అది బద్దలు కొట్టేస్తారు. This meeting is being recorded. రెస్ట్, మెంటల్ గా దే ఆర్ యాక్టివ్. ఇప్పుడు మళ్ళీ రండి, 4th స్టేట్ ఏంటి చెప్పండి నాకు. మైండ్ యాక్టివ్, బాడీ యాక్టివ్. పిల్లలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారు? తురియా స్టేట్. తురియా పిల్లలు పట్టుకుని మీరు కళ్ళు దొబ్బినయా, కళ్ళు నెత్తిన పెట్టి నడుస్తున్నావా, ఆ మాత్రం జాగ్రత్త తెలియదా, మనం వాళ్ళు తిడతా ఉంటాం. వాళ్ళని పట్టుకుని అబ్దుల్ కలాం గారేమో నువ్వు కళ్ళలో అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ తురియా. ఆ తురియా స్టేట్ లో వాళ్ళకి అంటే 90% కింద ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లో ఓపెన్ గా ఉన్నారు. వాళ్ళకి ఒక ముక్క అక్కడ వేసేస్తే రికార్డ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది తురియావస్థ యొక్క గొప్పతనం. మీరు యోగా క్లాసులో యోగ నిద్రపోయాడు అనుకోండి, ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం. రిలాక్సేషన్ కోసమా, నిద్ర కోసమా, రెస్ట్ కోసమా? అర్థమైందా? సో ఇన్ యోగ నిద్ర వీఆర్ గోయింగ్ టు ఏ స్టేట్ వేర్ యువర్ బాడీ is completely relaxed and your mind is awake 100%. అప్పుడు తురియా స్టేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జస్ట్ లక్ ఉంటుంది. లక్కని వేడి చేసినప్పుడు ముద్ర వేస్తావా? లక్కని వేడి చేసి ముద్ర వేస్తే ఏమవుతుంది? అప్పుడు ముద్ర పడిపోతుంది. ఇట్స్ పర్మనెంట్ స్టాంప్. ఇట్స్ పర్మనెంట్. అలాగే ఆ తురియా స్థితిలో మీరు ఏదనుకుంటే జరిగిపోవడానికి తీసుకెళ్తే, సార్ నేను కాళ్ళు ఎత్తుతున్నాను సార్, నేను మొక్క ఎత్తుతున్నాను సార్, నాకు ఆడవాడు బుర్రగ పెడుతున్నాడు సార్, నిద్రపోతే హ్యాపీగా ఉంది అనుకున్నా, బయటకు లేచిన తర్వాత నాకు చాలా బాగుంది అన్నాడని, నాకు మహాత్మా గాంధీ కనిపించాడు, మదర్ తెరిసా కనిపించింది కళ్ళలో. అంటే ఇదంతా ఏంటి కదా? తిరుపతి దర్శనానికి వెళ్ళి శ్రీవాణి టికెట్ తీసుకుని ఆ 10,000 15,000 ఇచ్చి లడ్డు ఉంది సార్, భలే ఉంది సార్ అంటే నేనేం చెప్తాను దానికి సమాధానం? అందుకే మీరు ఎవరన్నా తిరుపతి దర్శనం వెళ్ళి శ్రీవారిని చూసారేమో అనుకోండి, మీరు అందరూ లడ్డూలు తిని లేదంటే ఆ క్యూ లైన్లో ఉండి మంచి గెస్ట్ హౌస్లో ఉండి ఏసీలో ఉండి రుచి తప్పించి శ్రీవారిని సరిగ్గా దర్శనం చేసుకోలేదేమో డౌట్ కాదు, నాకు తెలిసింది అంతా. అందుకే ఇంతసేపు ఆగాక మరి చెప్పలేదు. సో మీరు తిరుపతి వెళ్ళలేరు అంటే దర్శనం కోసం వెళ్ళాలి. దర్శనం చేసుకుని
కనిపించేది క్షణమైనా కూడా దాని ముద్దను లోపల వేసుకుని రావాలి తప్పించి ఈ టికెట్ దొరుకుతుందా, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో, ట్రైన్ మిస్ అయిపోతుందేమో, బస్ మిస్ అయిపోతుందేమో, కిందకి నాకు 15 minutes ఎవడు తీసుకెళ్తాడు, ఇల్లు రూములు ఖాళీ చేయాలి, రూములు ఖాళీ చేస్తే తాళాలు వేరే చోట, ఈ తిరుపతిలో ఉన్న దరిద్రం అనే వ్యవస్థ ఎక్కడ కనిపిస్తుంది నాకు. ఆ తాళాలు ఒకటి ఇస్తాడు, రూమ్ ఒకటి ఇస్తాడు, డబ్బులు ఒకటి ఇచ్చు, మన పేపర్ ఏమో ఇంకో చోట తీసుకెళ్ళాలి. ఈ 4 చోట్ల తీసిన దేవుడి తర్వాత దేవుడు తొందరగా కనిపిస్తాడు, రూమ్ అయితే తొందరగా రాదు. సో ఈ రకమైన రకరకాల దాంట్లో ఉండి ఆయన దేవుడు క్షణం కనిపించినా చాలు కదా అనుకోవాలి తప్పించి. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ స్టక్ రిగార్డింగ్ యోగ నిద్ర. యోగ నిద్ర ఇస్ వెరీ ఈజీ, వెరీ ఈజీ టు అటైన్ అండ్ వెరీ పవర్ఫుల్ స్టేట్ టు అటైన్. ఇప్పటి వరకు ఎవరికి దొరకదు యోగ నిద్ర లాంటి స్టేట్ ఎవరికి రాదు. అంత ఈజీగా వచ్చి యోగ నిద్ర మనం నిద్ర కోసం, రెస్ట్ కోసం, రిలాక్సేషన్ కోసం వాడుకోవడం అనేది చాలా తప్పు. సో ఈ యోగ నిద్ర అనేది మొట్టమొదటిలో ఇందా చెప్పినట్టుగా మహాభారతాల్లో చెప్పాడు, తర్వాత భాగవత పురాణంలో చెప్పాడు, తర్వాత క్లియర్ గా యోగ నిద్ర అని పేరు పెట్టలేదు కానీ బట్ దిర్ ఇస్ ఎ స్టేట్ కాల్డ్ తురియ ఇన్ మాండూక్యోపనిషత్. తర్వాత పతంజలి ఏం చెప్పలేదు, పతంజలి అంతా కూడా డిఫరెంట్, అంటే ఆయనకు ఉద్దేశం ఉంది కానీ యోగ నిద్ర అని పేరు అయితే చెప్పలేదు. తర్వాత వచ్చినట్టు హఠయోగ ప్రదీపంలో కూడా శవాసన నాట్ మెన్షన్, తర్వాత వచ్చిన ఘేరండ సమితిలో శవాసన మెన్షన్. బట్ నేను చూపిస్తాను ఏం చెప్పారు ఒకసారి, ఇది కూడా ఒకసారి చూడండి. శవాసన ఎవరెవరు మెన్షన్ చేశారు కొద్దిగా సో ఎందుకంటే మనం డీప్ గా వెళ్ళకపోతే ఊరికి పైన మాట్లాడుకుంటే ఏం అర్థం కాదు. సో శవాసన యోగిక్ టెస్ట్ లో ఏం చెప్పారంటే సింబాలిజం, మీనింగ్ అండ్ సింబాలిజం శవలా ఉండడం అని చెప్పేసి. సో ఇట్ నాట్ రెస్ట్, శవాసన ఇస్ నాట్ ఫర్ రెస్ట్, నాట్ స్లీప్ అండ్ నాట్ రిలాక్స్ అట్ ది ఎండ్. అది కాదు శవాసన. టెంపరరీ డిసోసియేషన్ ఆఫ్ బాడీ, సెన్స్, ఎఫర్ట్, ఈగో అండ్ డూయర్షిప్. వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ సింబాలిజం ఇంటెన్షనల్ అండ్ ప్రొఫౌండ్. శవాసన క్లాసికల్ దాంట్లో హఠయోగ ప్రదీపికలో సర్ప్రైజింగ్లీ నాట్ ఎలాబరేటెడ్ లైక్ అదర్ ఆసనస్ ఇన్ హఠయోగ ప్రదీపిక. ఓకే, మెన్షన్స్ లయింగ్ పోస్చర్ చెప్పాడు కానీ దీంట్ గురించి చెప్పలేదు. అండ్ వేరే ఘేరండ సంహిత 17th century పుస్తకంలో దిస్ ఇస్ క్లియరెస్ట్ టెక్స్చువల్ డిఫరెన్స్. ఫస్ట్ శవాసన అని పేరుతో రాసిన ఒక ఆసనం ఉందని చెప్పినాడు మాత్రం ఘేరండం సంహిత 17th century. సో శవాసనానికి అర్థం చెప్తాడంటే లయింగ్ ఆన్ ద గ్రౌండ్ లైక్ ఎ కార్పస్. ఈ శవాసన ఇట్ రిమూవ్స్ ఫెటిగ్ అండ్ బ్రింగ్స్ రెస్ట్ టు ది మైండ్. ఏం చెప్తాడు, శవాసనం శవం యావత్ భూమ్యౌ శయతే తథా శయనం. భూమి మీద శవం ఎలా అయితే పడుకుంటుందో అలా పడుకోవడానికి శవాసనం అంటారు. శవాసనం శ్రాంతిహరం. వాటి శ్రాంతి, విశ్రాంతి, శ్రాంతిహరం అంటే శరీరానికి సంబంధించినటువంటి, జాగ్రత్తగా వినండి, శరీరానికి వస్తే శ్రాంతి, దానికి విశ్రాంతి, రెస్ట్ ఇస్తుంది. అండ్ శ్రాంతిహరం, శాంతిని తగ్గిస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పదం చూడండి, చిత్త విశ్రాంతికరం కారకం. చిత్తానికి విశ్రాంతి ఇస్తుంది, బాడీలో ఉన్నటువంటి శ్రాంతిని తగ్గిస్తుంది. ఇది ఘేరండ సంహితలో ఫస్ట్ శవాసనాన్ని మెన్షన్ చేసింది. ఎందుకంటే చాలా మంది శవాసన ఈజ్ ఈక్వల్ టు యోగ నిద్ర అనుకుంటారు, కాదు. అందుకని ముందు శవాసనం గురించి చెప్తున్నా. ఓకే, అండ్ తర్వాత తాంత్రిక్, శైవం, శాక్తేయం ఇవన్నీ కూడా తంత్రాలు చాలా క్లియర్గా యోగ నిద్ర గురించి చెప్పినాయి. గుర్తుపెట్టుకోండి, యోగ నిద్ర గురించి చెప్పినాయి. ఓకే, అండ్ డ్యూరింగ్ యోగ నిద్రలో ఏమంటాడంటే స్లీప్ పోస్చర్ ఏమి కాదు, కామన్ టీచింగ్ ఎర్రర్స్, కాలింగ్ ఇట్ డీప్ స్లీప్ పోస్చర్. ఓకే, ఓవర్ గైడింగ్ కంటిన్యూస్లీ. చాలా మంది సో యోగ నిద్ర ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ చెప్తానే ఉంటారు, చివరి వరకు చెప్తానంటారు. కాదు, అలా చెప్పకూడదు. డోంట్ ఓవర్ గైడ్ కంటిన్యూస్లీ. అక్కడక్కడ రెస్ట్ ఇస్తూ ఉండాలి, అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ ఉండాలి, అక్కడక్కడ నొక్కి చెప్తూ ఉండాలి, అక్కడక్కడ లైట్ గా చెప్తా ఉండాలి. సో డోంట్ ఓవర్ గైడ్.
ఎందుకంటే మనం ఏమనుకుంటాం వాళ్ళు నిద్రపోతారేమో అని భయం మనకి. కాదు 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 కాదు. మీరు కరెక్ట్గా నింద చెప్పినట్టుగా వాళ్ళ శ్వాస ఎలా ఉంది. ఇంకోటి ఇంత చెప్పేది ఏంటంటే గుట్టకు లేస్తారు వాళ్ళు. జ్యోతి జాగ్రత్తగా విను. వాళ్ళు గుట్టకు లేస్తారు. గుట్టకు లేస్తే చాలా డీప్ స్లీప్ లో ఉన్నట్టు అర్థం. సారీ, డీప్ రిలాక్సేషన్ లో ఉన్నారు అర్థం. మైండ్ అవేక్ గా ఉంది, బాడీ రెస్ట్ తీసుకున్నారు అర్థం. వాళ్ళు గుట్టకు లేసినప్పుడు మనకి చక్కగా వీళ్ళు యోగ నిద్ర క్లాస్ లో కంటిన్యూ అవుతున్నారు అనుకో. తర్వాత ప్లేయింగ్ ఎమోషనల్ మ్యూజిక్, కొంతమంది మంచి ఎమోషనల్ మ్యూజిక్ ప్లే చేస్తారు. ఎమోషనల్ మ్యూజిక్ ప్లే చేస్తే మళ్ళీ లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయితే మళ్ళీ తొందరగా మెలకు వచ్చేస్తారు. అండ్ రషింగ్ ఇట్ టు సేవ్ టైం. 5 నిమిషాలు ఉంది గబగబా యోగ నిద్ర చెప్పేద్దాం, గబగబా చెప్పేయకూడదు ఎప్పుడు కూడా. యోగ నిద్ర అట్లీస్ట్ 10 minutes to 20 minutes ప్లాన్ చేసుకోవాలి అంతా కలిపి. సో ఇవన్నీ చెప్పుడు. సో చేయాల్సిన సైలెన్స్. సైలెన్స్ ఇస్ ఎ టీచింగ్ టూల్. సి మినిమం క్యూస్, మాక్సిమం అవేర్నెస్. మినిమం క్యూస్, మీరు ఇచ్చే క్యూస్ ఎలా ఉండాలంటే చాలా మినిమం గా ఉండాలి. చాలా చెప్తాను, చాలా క్రిస్ప్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి. తర్వాత మీ వాయిస్ లో ఒక మెలోడీ రావాలి. ఆర్ద్రత అంట, తడి ఉండాలి. మెలోడియస్ గా మాట్లాడు, కానీ తక్కువ మాట్లాడు. సో వాళ్ళు దొరికారు కదా, వాళ్ళు నిద్రపోతారేమో భయంతో మనం ఎక్కువ మాట్లాడేస్తాం, ఎక్కువసేపు మాట్లాడతాం. నో, దిస్ ఇస్ నాట్ గుడ్. అండ్ ఎండ్ విత్ స్టిల్నెస్, నాట్ అప్లాస్. తర్వాత యోగ నిద్ర అయితే అసలు మాట్లాడకూడదు. భలే చేస్తారు అందరూ క్లాప్ కొట్టండి, బాగా నిద్రపోయిన వాళ్ళకి, బాగా గొరగ పెట్టిన వాళ్ళకి, బాగా నో 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 నో. లీవ్ దెమ్, లీవ్ దెమ్, లీవ్ దెమ్. నా యోగ నిద్ర క్లాస్ ఈ మధ్యన మీరు వెళ్ళలేదు కదా. సో నా యోగ నిద్ర క్లాస్ ఎలా ఎండ్ చేస్తాను నేను లాస్ట్ అడగండి, నేను చెప్తాను. ఓకే. సో తర్వాత సో యోగ నిద్రని మీన్ శవాసనాకి యోగ నిద్రకి చాలా తేడా ఉంది. ఓకే. ఇంకా ఇదంతా మీరు మాట్లాడదలుచుకుంటే నేను చదివిందంతా మీకు చెప్తే మీకు అర్థం కాదు, అది వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. సో ఇందాక చెప్పింది గుర్తుందా? యోగ నిద్ర అనే స్టేట్ ఏంటంటే ఇట్స్ ఏ మైండ్ బాడీని డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్ లో ఉంచుతాం. ఆ కాన్షియస్ లో ఉండగానే మీరు ఏది చెప్పినా జరుగుతుంది. సో ఇందా చెప్పినట్టుగా ఎమోషనల్ మెమరీ యాక్సెస్, యోగ నిద్ర ఇదంతా అవసరం లేదు. సో థెరపటిక్ వర్సెస్ స్పిరిచువల్. ఇందాక అడిగా ఎందుకు చేస్తున్నారు మీరు అడిగే, ఇందాక మన రమ్యాని అడిగింది ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు మీరు యోగ నిద్ర. దేర్ షుడ్ బి డెఫినెట్ గా ఒక రీజన్ ఉండాలి. రిలాక్సేషన్ కోసం చేస్తున్నట్టే తప్పు, అది బూతు. రిలాక్సేషన్ కోసం చేయించకూడదు. డెఫినెట్ గా యోగ నిద్ర చేసేవు అంటే నీకు ఒక ఎయిమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఎయిమ్ ఏంటి? శవాసన ఈజ్ ఐడియల్ ఫర్ హైపర్ టెన్షన్, యాంగ్జైటీ, పోస్ట్ సర్జికల్ రికవరీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటెన్స్ ప్రాక్టీసెస్. అండ్ యోగ నిద్ర ఈజ్ ఐడియల్ ఫర్ ఇన్సామ్నియా, పిటిఎస్డి. పిటిఎస్డి అంటే తెలుసా? పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అండ్ హ్యాబిట్ చేంజ్. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. హ్యాబిట్ చేంజ్. హ్యాబిట్ అంటే ఏంటి? ఎనీబడి? పోనీ తరచుగా రెగ్యులర్ గా చేసే పని సార్. అలవాటు సార్. ఇదిగో మళ్ళీ మొదలెట్టారు ట్రాన్స్లేటర్స్ మన నాకు. ఫోబియా లాగా సార్, ఫోబియా. అబ్బా సమత గారు మీరు ట్రైన్ లో దిగారు, వెయిట్ అలాగే ఉండండి. వెరీ నైస్. నాకు కావాల్సింది నాకు తెలుసు, నాకు కావాల్సింది వచ్చేస్తుంది ఎవరో నుంచి. వాట్ ఈస్ ఫియర్, వాట్ ఈస్ ఫోబియా. సరదాగా మాట్లాడి చెప్తాను, చాలా సరదాగా నడవండి వాళ్ళ క్లాస్ ని. వాళ్ళ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయి మీకు. వాట్ ఈస్ అలవాటు ప్రకారం చేసేది ఫోబియా సార్. ఏంటండి? ఇప్పుడు అలవాటు ప్రకారం అలవాటు అయిపోయి ఒక పని చేయడం అదొక ఫోబియా, అంటే ఈటింగ్ ఫోబియా అట్లా. అలా అవుతుందేమో అలవాటు. అనుకోవడం ఫోబియా సార్. ఓసిడి కైండ్ ఆఫ్ సార్. కైండ్లు రిమైండ్లు ఇవన్నీ కాదు, ఫియర్ కి ఫోబియాకి డిఫరెన్స్ చెప్పండి తల్లి. ఇలా Fear అంటే అవుతుందేమో భయం అని సార్. భయపడము ఫోబియా సార్. దాన్ని డైరెక్ట్ గా భయం అనుభూతి చెందడము ఫియర్ అంటాము. ఇంకా అనవసర భయం ఫోబియా సార్. ఏంటది? అనవసర భయం ఫోబియా.
అవసర భయం అంటే అది యాక్షన్ లో ఉంటది కదా సార్. ఎందుకు? అంటే Yeah. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ భయం. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేదే భయం. డైరెక్ట్ మళ్ళీ ఇన్సిడెంట్ వెనక్కి వెళ్ళిపోయారు మీరు. మళ్ళీ శ్రీహర్ష మళ్ళీ మీరు వెనక్కి 90 సార్ మార్కులు రిపీటెడ్ యాక్షనా సార్? 90 మార్కులు వేద్దాం శ్రీహర్ష గారికి అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మీరు. మీరు 70లోకి వెళ్ళిపోయారు, 70లోకి 60లోకి వెళ్ళిపోయారు. సార్ భయం అనేది డైరెక్ట్ ఇది సార్ ఎక్స్పీరియన్స్ చేయడం సార్. ఉమ్. భయపడకుండా చేసేది ఫోబియానా సార్? నుంచి ఆ మైండ్ లో కాన్షియస్ మైండ్ లో ఉండేది జరిగేది జరగబోయేదా సార్? ఫియర్ అనేది ఇన్స్టెంట్ గా వచ్చేది, ఫోబియా అనేది లాంగ్ టర్మ్ లో లాంగ్ టర్మ్ ఉంటుంది. సార్. ఫోబియా లాంగ్ టర్మ్. కాదు సార్, Yes, అట్లా sir. అవుతుందేమో అని భయపడ్డాన్ని ఫోబియా అంటాము. ఇప్పుడు సరే మీకు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అందరు దగ్గరికి వస్తున్నారు. వన్స్ అగైన్ యు ఆర్ నాట్ హిట్టింగ్ ద బులాయ్. సో ఫియర్ అంటే ఏంటంటే నిజం. అదే నా సార్ డైరెక్ట్ ఎదురుగుండా పులి వచ్చింది, భయపడ్డాను, అవసరం. ఎందుకంటే ఆ ప్రాణాన్ని అది కాపాడుకోవడం. తీసేస్తుంది, ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి నేను భయపడ్డాను ఒక అర్థం ఉంది, ఉందా లేదా? Yes, ఉంది sir. సార్. బల్లి కనిపించింది, గంతులేసి గందరగోళం చేసి, నేను చేస్తా. బొద్దింకని చూసి గందరగోళం చేసి, చూసి డయోనోసార్ చూసినా మీరు భయపడరేమో కానీ ఆడపిల్లలు బొద్దింకని చూసి భయపడతారు. బొద్దింకని బల్లిని ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవును సార్. మీరు ఎందుకు భయం అంటే ఏంటో, ఫోబియా అంటే ఏంటో అర్థమైందా? ఫోబియా ఈజ్ నాట్ రియల్. ఫోబియా ఈజ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అండర్లైన్, ఫోబియా ఈజ్ సబ్ కాన్షియస్, అంటే లోయర్ లేయర్స్ నుంచి వచ్చేది ఫోబియా, పైన కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేది ఫియర్. ఫియర్కి అర్థం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలకు అర్థం ఉంది, కానీ మీకు ఇంట్యూషన్కి అర్థం ఉందా? ఇంట్యూషన్కి అర్థం చెప్పగలరా మీరు? ఇంట్యూషన్ అంటే ఇలా జరుగుతుందంటే రేపు చూడండి కావాల్సింది అని చెప్తారు ఎవరో ఒకళ్ళు. దట్ ఈస్ కాల్డ్, ఎలా చెప్పండి, ఇంట్యూషన్ అంటే. ఇంట్యూషన్ నువ్వు నిరూపించగలవా? కాదు. నా తెలివితేటలు ఇది కూడా నేను పలానా చదువుకున్నాను కాబట్టి ఇలా చెప్పగలను. ఎస్, దట్ ఈస్ రైట్. బట్ ఫియర్ ఈజ్ రియల్. ఫోబియా ఈజ్ ఊహించుకోవడం సార్. నాట్ రియల్ కాదు, మళ్ళీ నాట్ రియల్ Conscious కాదు, wise, sir. నాట్ రియల్. Yes. You are just not acting. You are not imagination. You are behaving just like you see a dinosaur. ఏంటి Okay. బొద్దింకని చూస్తే కంగారు పడరా? మీరు ఎప్పుడు చూడలేదు ఎలాంటి వాళ్ళని? చూసాం సార్. ఎవరిని చూశారు? పిల్లలు. మా ఫ్రెండ్, పెద్దవాళ్ళని చూసాం మా సార్. ఫ్రెండ్ తాలూకు ఇవన్నీ చెప్తారండి. మీరేనా అర్థం దాంట్లో? మీరు నాకు చెప్పకండి స్టోరీలు, మీరే చేస్తారు ఇవన్నీ కూడా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి బొద్దింకలు అంటే భయం ఎక్కువ. ఎప్పుడైనా గమనించారు ఎందుకు అనేది? ఎప్పుడైనా తీసుకున్నారు? నా పాత స్టూడెంట్స్ చెప్పొద్దు, వాళ్ళకి తెలుసు. కొత్త స్టూడెంట్ చెప్పండి. ఆడవాళ్ళకి మెయిన్గా బొద్దింకలు అంటే భయం. దాని అపియరెన్స్ సార్. సో ఏ సీతాకోజుల కంటే అందం తక్కువ ఏంటి దానికి? ఏమో సార్, అంటే అది కొంచెం మోరీలలో అట్లా ఇలా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ మనం దానికి ఇచ్చినటువంటి, దానికి ఇష్టం లేదు కాబట్టి మనం కూడా కదలగలుగుతాం దాని వెనకాల. ఇప్పుడు అందంగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైందని తా మునిగింది గంగ, తా వలచింది రంభ. అరే ఏం చూసి చేసుకుని, ఏం చూసేవరా అమ్మాయిలు అంటే, అరే నా కళ్ళతో చూడరా, నా కళ్ళతో చూస్తే అర్థం అవుతురా. అరే ఏం బాగుందిరా అమ్మ, అసలు ఏమైనా బాగుందా లేదు? రే కాదురండి, రే నువ్వు అలా మాట్లాడినావు అంటే నిన్న వదిలేస్తానని చెప్పి ఆ అమ్మాయిని మాత్రం వదలరా అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయము, దిస్ ఇస్ రియల్ ఫర్ హిమ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ రియల్ ఫర్ హిమ్, బట్ మీకు రియల్ కాదు. ఎందుకు తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పి యోగ నిద్రని మీరు కామన్గా తీసేసి నిద్రపోవడానికి, లేదా బాగా నిద్ర పట్టింది రెస్ట్ తీసుకోవడం కాదు. యోగ నిద్రలో జరిగేది ఏంటంటే, సో ఇది ఎదురుగుండా పులి కనపడితే భయపడడం అనేది కాన్షియస్ లెవెల్. ఎదురుగుండా బొద్దింక బల్లి కనపడితే భయపడడం అనేది ఫోబియా. ఫోబియా ఇస్ నాట్ ఫ్రమ్ కాన్షియస్ మైండ్, ఇస్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ లెవెల్. ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఎలా ఏర్పడిందో ఆలోచించాలి. ఏం చెప్తుంది జాగ్రత్తగా, దీని మీద రీసెర్చ్ బోర్డు జరిగింది. దీని మీద ఏంటంటే, చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు బొద్దుగా ఉంటారు, బొగ్గులు. చిన్నపిల్లలు ఆడవాళ్ళన్నా మగవాళ్ళని బొద్దుగా ఉంటారు, కానీ ఆడపిల్లలు కొద్దిగా బొద్దుగా ఉంటారు కదా. బొద్దుగా ఉన్నప్పుడు
ఎవరన్నా మగవాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఆ బొగ్గుని ఇలా ఇలా కదిపి గిల్లి ముద్దు పెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇది వెరీ కామన్ అండ్ వెరీ వెరీ ఇది దీంట్లో తప్పాడాల్సింది ఏం లేదు. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. కానీ ఆ పిల్లకి ఎవరైతే చిన్న పిల్ల ఉందో 6 months, మరి 2 years, 3 years, 4 years, ఈ బేబీ ఆ అమ్మాయికి ఏంటంటే ఈ మగవాళ్ళ మీసాలు గుచ్చుకుని గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకుంటా నా మీసాలు పాప గుచ్చుకుంటాను ఏమో కూడా ఆలోచించదు. దాంట్లో చాలా కంపాషన్ ఉంటుంది, చాలా ఆప్యాయత వాత్సల్యంతో మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ పిల్లకి తెలియదు. ఆ పిల్ల ఏమనుకుంటుంది, ఇవి గుచ్చుకుని ఇలాగా పొడుగ్గా నల్లగా ఉన్నవి చూసి రిజంబ్లెన్స్ ఖచ్చితంగా రేపొద్దున బొద్దింకం చూసినప్పుడు అమ్మాయి గుచ్చుకుని బాధపడి ఏడ్చింది. అవి ఆ రిజంబ్లెన్స్ బొద్దింకల్ చూసి భయపడే ఆడపిల్లలందరూ కూడా చిన్నప్పుడు ఎవరో పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాళ్ళు ముద్దు పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఇది సైన్స్ ప్రూవ్ చేసి. ఇంకోటి చెప్తాను, మీరు ఎత్తులు అంటే భయపడతారు కొంతమంది. చూడండి, ఎత్తులు అవును సార్. ఒక అంతస్తు కింద చూడండి, కళ్ళు తిరిగిపోతాయి, అమ్మమ్మమ్మో కళ్ళు తిరిగిపోతాయి అంటారు. అవును సార్. ఇది కూడా ఫోబియా. ఏం ఒక అంతస్తు కింద పడితే ఏమవదు, అయినా పైన చూస్తే మనం చచ్చిపోం కదా, పడిపోం కదా, చుట్టూ ప్రహారీ గోడ అయినా సరే కింద చూడమని చెప్పండి. ఎవరన్నా ఒక 5 అంతస్తులు పైకి తీసుకుని కింద చూడమని చెప్పండి, అమ్మో నా కాళ్ళు తిరిగిపోతున్నాడు. అక్కడ పడే ఛాన్స్ లేదు, చచ్చిపోయే ఛాన్స్ అంతకంటే లేకపోయినా సరే. ఎందుకు? వన్స్ అగైన్ వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళని ఇలా ఎగరేస్తా చూసారా, ఎగరేసి పట్టుకుంటున్నారు. మనకేమో ఆట, వాడికేమో ప్రాణ సంకటం. వాడికేమో గాలి ఎలా ఎగరేసి మళ్ళీ మనకు తెలుసు పట్టుకోగలమని చెప్పేసి, వాడికి తెలియదు మీ బలం, మీ దాన్ని ఏమంటారు, మీ సామర్థ్యం అడిగేం తెలుస్తుంది. గాలిలో ఎగరేసి పడిపోతారని భయపడి చచ్చిపోతారని అనుకుంటాడు. కానీ మీరు పట్టుకుంటారు, అది గుర్తుండదు. ఈ గాల్లో పైకి ఎగరడం గుర్తొచ్చి ఎత్తులు అంటే మీకంటే ఎత్తు వాడికి ఎంత ఎత్తది ఆ వయసులో. కాబట్టి ఈ రకంగా చిన్నప్పుడు ఎత్తు పెట్టుకుని ఇలా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రేపొద్దున హైట్స్ అంటే ఫోబియాస్ ఉంటాయి. ఇదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో పడినటువంటి ముద్రలు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో పడిన ముద్రలు రేపొద్దున నిజమన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాటిని పోగొట్టడానికి హ్యాబిట్ చేంజ్ అని ఇక్కడ చూసారా, హ్యాబిట్ చేంజ్. ఈ హ్యాబిట్ చేంజ్ చేయడానికి యోగ నిద్ర కరెక్ట్గా ఉపయోగపడుతుంది. మరి బలిని చూసేసా, బలిని చూసి ఎందుకు భయపడతారు సార్? నేను చెప్పనమ్మా ఇవన్నీ. సో తర్వాత నువ్వు దాన్ని ఏమంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో కానీ లేదంటే మన డేర్ డెవలప్ ఉన్నాడు చెప్తాను. సో ఇక్కడ ఏమంటుంది, ఒక హ్యాబిట్ కింద మారిపోయి, హ్యాబిట్ ఫోబియా కింద మారిపోయి. సో అది నువ్వు మామూలుగా నువ్వు చెప్తావు, కాదురా ఏముందిరా బల్లిరా అది దాన్ని ఏమంటారు, బొద్దింకరా చంపేస్తురా, చంపేసి చూపించారు. నో, అది భయపడిపోతాను. కారణం ఏంటంటే సబ్ కాన్షియస్ లో ఉంటే వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి, ఇదే సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ధీరుడివి, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, నీ నడక రాజురా, నీ మాట చక్రవర్తిరా, నీ పలుకు శిలా శాస్త్రం రా అని వాళ్ళ అమ్మ అందనుకోండి. చిన్నప్పుడు ఓ పిల్లోడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లోడిని ఏమవుతాడు వాడు ఫ్యూచర్ లో? శివాజీ. చెప్పండి. మీరు ఇందాకేమో లేనిపోని అన్ని పెట్టి భయపెట్టారండి. ఆ భయం నిలబడిపోయినప్పుడు ఇదే సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు వీరుడివి, ధూరుడివి, సూర్యుడివి, రాజువి, చక్రవర్తివి, మహారాజువి, రాజువి అని వాళ్ళ అమ్మ చెప్పింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇందాక ఆవిడ చెప్పిన శివాజీ అవుతాడు. జిజియాబాయి చిన్నప్పుడు మీకు తెలుసా, శివాజీ రాజు కొడుకు కాదు. కొన్ని స్టోరీ తెలుసా మీకు, చరిత్ర ఏం తెలుసు? మాన్సా ఏం తెలుసు? భటుడు కొడుకు ఎవరు? ఎవరు కొడుకు? భటుడు. నిద్రపోతున్నావే నువ్వు? అంటే ఒక ఆఫీసర్ కొడుకు కాదు సార్, కాన్ఫిడెంట్ గా లేదు ఆన్సర్, అందుకని మరి తెలుసన్నా. స్లోగా ఒక చెప్పాను. ఆఫీసర్ కొడుకు రాజు కాదు. ఈజ్ నాట్ ఎ క్షత్రియ.
in his time, maybe 1500 some ఆ చేంజ్ టైంలో ఆయన వారణాసిలో ఈ శివాజీ అంత రాజ్యాన్ని ఏలేటప్పుడు వస్తుంది కదా, ఈయన రాజు కాదు కదా, రాజు కాకుండా రాజ్యం ఎలా వెళ్తాడు అని చిన్న చిన్న వచ్చినాయి మాటలు బయటకు వచ్చినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఒక క్షత్రియుడి కింద నన్ను మార్చేయండి అని చెప్పేసి వారణాసి నుంచి పెద్ద పెద్ద పండితులను తీసుకొచ్చి ఒక్కొక్కడికి ₹1,00,000 అప్పుడు ఇచ్చాడు. ₹1,00,000 అప్పుడు 16th century. ఎందుకు? కన్వర్షన్. బికాస్ లో క్యాస్ట్ కాబట్టి హై క్యాస్ట్ కన్వర్ట్ చేయడానికి అక్కడ నుంచి వచ్చి పాప ప్రక్షాళన చేసి వీళ్ళు మొత్తం రాజు కింద ప్రతిష్ఠించారు. దానికి అంత ఖర్చు పెట్టారు. కాబట్టి ఎందుకు చక్రవర్తి అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ హిజ్ మదర్. ఆ మదర్ అలా చెప్పింది కదా సబ్ కాన్షియస్ మైండ్ లో. మనలాగా రోడ్డు మీద కనుక భయపడదు, మో డేంజర్, ఇది డేంజర్, నన్ను వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు అంటే మనం ఇలా టిమిడ్ అండ్ కవర్డైజ్ పిల్లల్ని తయారు చేస్తున్నాం. రోడ్డు మీదకి వెళ్తావా, ఏమైనా ఉందా అసలు, నాన్న తెలిస్తే ఊరుకుంటాడా? ఇలా చెప్పి మనం ఇంట్లో పిల్లల్ని అలా ఉంచేసి రేపు పొద్దున అటు పెళ్ళం చేస్తే అటు వేరే బాధలు బాధించుకునేలా తయారు చేస్తున్నాం. మన మగ పిల్లలు అందరూ అదే చేస్తాం. పిల్లల వరకు ఇది ఎక్కువ ప్రభావం చూస్తుంది సార్. ఎంత ఏజ్ పిల్లల వరకు ఇవి ఎక్కువ ప్రభావం? కరెక్ట్. సో ఇందాక నేను చెప్పేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడినప్పుడు కాన్షియస్ మైండ్ మన అందరిలో ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ మనకు తక్కువగా ఉంటుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 ది బెస్ట్. ఎప్పటి నుంచి? కడుపులో ఉన్నప్పటి నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 3 వరకు 100% సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. 100%. అందుకే బాలవాక్కు బ్రహ్మవాక్ దీర్ఘాలు చెప్తారేంటమ్మా? వాక్కు బ్రహ్మవాక్కు సార్. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటే 3 years లోపల వాడు రియల్ గాడ్ అడు. 3 years, 3 to 8 years 80% సబ్ కాన్షియస్ మైండ్ ఇంటాక్ట్ గా ఉంటుంది. ఎంతవరకు? 8 years 8 years డిటేరియట్ అయిపోతుంది. 16th year కి వాడికి కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది. 16th year కి ఏం మొదలవుద్ది? కాన్షియస్ మైండ్ మొదలవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ కిందకి వెళ్ళిపోతుంది. అందుకే మీరు పిల్లల్ని ఏమైనా చేయాలనుకుంటే ఎప్పటి నుంచి మొదలెట్టాలి విద్య? 3 years నుంచి 16 years లోపు. కడుపులో ఉన్నప్పటి నుంచి 3 years. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నుంచే వాడి పాఠాలు చెప్పాను. మీరు ప్రహ్లాదుడి గురించి విన్నారు, అభిమన్యుడి గురించి విన్నారు. వీళ్ళందరూ ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళందరూ ఓం నమో నారాయణ ఎక్కడ నేర్చుకున్నాడు? కడుపులో ఉండగా నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. అభిమన్యుడు కూడా పద్మవ్యూహం అంతా అలాగే వెళ్ళడం. సో చివరికి ఆయన ఈ రాక్షసరాజు కొడుకు కదా. విష్ణుమూర్తి భగవద్గీతలో చెప్తాడు, నేను ప్రహ్లాదోస్మి ధనుజానాం అంటాడు. ప్రహ్లాదోస్మి ధనుజానాం, ధనుజుల్లో అంటే రాక్షసుల్లో నేను ప్రహ్లాదుని అని చెప్తాడు. అంటే రాక్షసులు అంటే వీళ్ళకి వ్యతిరేకమైన ధనుజానాం అంటాడు. నేను ప్రహ్లాదోస్మి ధనుజానాం అంటే ప్రహ్లాదుడు ఎంత గొప్పడో ఆలోచించాను. రాక్షసరాజు కొడుకుని ఒక విష్ణు రూపంలో ఉన్నటువంటి చెప్పేటువంటి కృష్ణుడు భగవద్గీతలో నాకు ఆడంటే చాలా ఇష్టం అంటాడు. అంటే ఆలోచించండి, ఇక్కడ చిన్నప్పుడు మీరు కడుపులో ఉండగా 3 years వరకు 100% సబ్ కాన్షియస్ మైండ్ 16th year తర్వాత నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అయిపోద్ది అనుకుంటున్నారు? మనమే. తండ్రులు పాపం దీంట్లో మాకెక్కడ మీకు ఛాన్స్ ఇస్తారులే, కానీ ఈ తల్లులు నూరి వాడికి రాణి అన్ని 16 ఏళ్ళ 17 18 ఏళ్ళ. అలా అనొద్దు సార్, తండ్రులు కూడా పాడు చేసే వాళ్ళు గారాభంతో ఉంటారు సార్. మేము ఎక్కడ చేస్తామండి? మేమేమన్నా గారాభంతో పాడు చేస్తాం? గారాభం మంచిదని చెప్తున్నాను మీకు, అదే చెప్పేది. స్ట్రిక్ట్ రూల్ అనుకుంటారు. తర్వాత ఈ యోగ నిద్ర వన్స్ అగైన్ యూజ్డ్ ఇన్ సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఆల్ సైకోసోమాటిక్ డిజార్డర్. ఈ యోగ నిద్ర వాడుకోండి.
A classical warning often missed. Traditional teachers cautioned yoga nidra without ethical foundation. Yama niyama can amplify unconscious material. Shavasana is safer and sterilizing. Simple. సో నెక్స్ట్ యోగ నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోగ నిద్రని మనం ఇప్పుడు లాస్ట్ చూపిస్తాను మీకు. దిస్ వెరీ యోగ నిద్రని ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మనం ఎలా వాడుతున్నాం అంటే, ఇప్పుడు యోగ నిద్ర ఇప్పుడు మనం చేసే యోగ నిద్ర ఏదైతే చెప్తున్నామో మాక్సిమం యోగ నిద్ర అంతా కూడా సో ఎక్కడ నుంచి మొదలైంది అంటే, ఉపనిషత్ చెప్పాను, మహాభారత్ చెప్పాను, తాంత్రిక్ టెక్స్ట్. వెరీ ఇంట్రెస్టింగ్. తాంత్రిక్ టెక్స్ట్ గురించి మీరు ఒకసారి ఎప్పుడైనా టాపిక్ పెట్టుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. భగవద్గీత చదివినట్టు ఉండదు తాంత్రిక్ టెక్స్ట్. ఓకే, ఇందా చెప్పి మాండోక్య ఉపనిషత్తు గురించి చాలా వివరంగా ఇంట్లో ఉన్న. తర్వాత ఏమైందంటే, ఎగ్జాక్ట్లీ ఇందాక బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అని చెప్పేసి బహుశా రోజా గారు అని ఉంటుంటారు. సో వై బీహార్ స్కూల్ ఆఫ్ యోగా బికేమ్ సెంట్రల్ ఇన్ యోగ నిద్ర? సో ఎందుకు అంటే, దీనికి సత్యానంద సరస్వతి అని చెప్పేసి, సత్యానంద సరస్వతి 1960 మేబీ 64, 65 ఇయర్స్లో ఈజ్ ఏ డాక్టర్. ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత ఈయన మెల్లగా ఈయన యోగి కింద మారిపోయి, గుర్తుపెట్టుకొని మనం బీహార్ గురించి మాట్లాడుతున్నాం. బీహార్లో ముంగేర్, ఈ తంత్ర అంతా కూడా నేపాల్, భూటాను అండ్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఆ బెల్ట్ అంటే నార్త్ అప్పర్ బెల్ట్ అనమాట. అప్పర్ నార్త్ బెల్ట్ లో ఎక్కువగా తంత్ర అనేది చాలా, కాశ్మీర్ ఇక్కడ బాగా ఉంటుంది. కాబట్టి బీహార్ కూడా పక్కనే ఉంది. కాబట్టి ఈ సత్యానంద స్వామి సత్యానంద సరస్వతి గారు ఈ డాక్టర్ చదివి కొద్దో గొప్ప ఓహో ఇదేదో ఉందని చెప్పేసి యోగా కింద కన్వర్ట్ అయిందో ఆయన డిజైన్ చేశారు ఫస్ట్. దీని తర్వాత నిరంజనానంద స్వామి కూడా ఆయన కూడా చేశారు. దాంట్లో ఏం చేస్తారు స్వామి సత్యానంద? రిమూవ్డ్ రిచువల్ హెవీ తాంత్రిక్ బ్యారియర్స్. చెప్పారు తాంత్ర ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో మామూలు మన భాషలో మాట్లాడితే అది బూత్ కింద ఉంటుంది, కానీ అది కాదు. అందు గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకోవాలి. సో రిమూవ్డ్ రిచువల్ హెవీనెస్, తాంత్రిక్ బ్యారియర్స్ తీసేసాడు ఆయన. అండ్ రిటైన్డ్ ఇన్నర్ యోగిక్ మెకానిజం ఉంచి తర్వాత క్రియేటెడ్ ఎ సెక్యులర్ యూనివర్సల్ ప్రోటోకాల్. ఈయన ఫస్ట్ స్వామి సత్యానంద సరస్వతి యోగ నిద్ర పేరుతోటి బాగా పాపులర్ చేసింది ఆయన. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టార్ట్ చేస్తుంది ఆయన. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. యోగ నిద్రలో ఏమేమి ఉండాలి ఇది అందరూ రాసేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ది 6 స్టేజ్ మోడల్. ఈ పిఎస్వై అంటే బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఫ్రేమ్వర్క్ లో ఫస్ట్ ఇంటర్నలైజేషన్. ఇంటర్నలైజేషన్ అంటే బయట పరిపరి విధాలుగా తిరిగే మనసుని ముందు బాడీలో తెచ్చుకోవాలి ఫస్ట్, లేదంటే వదిలేస్తే తిరిగి వెళ్ళిపోతుంది. బయట ఎక్కడ తిరుగుతుంది, దాన్ని ఇంటర్నలైజేషన్. ఏం చేయాలని చెప్తాను తర్వాత. దీన్ని నథింగ్ బట్ ప్రత్యాహార లైటర్ వీన్లో. ప్రత్యాహారం అంటే వేరే అర్థం ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యాహారంగానే తీసుకోవాలంటే బయట తిరిగే మనసుని మన శరీరం మీద తెచ్చుకోవాలి. రెండోది గుర్తుపెట్టుకోండి, సంకల్ప, సీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు యోగ నిద్రలో తప్పనిసరిగా యోగ నిద్ర స్టేట్కి వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు లాస్ట్ లో? సరేగా దేవుని కోరుకుంటాం, కోరిక. అర్థమైందా? దేవుడి దగ్గరికి వెళ్ళి సార్ బాగున్నారా అని వచ్చేస్తారు నువ్వు, అదేంటది చేసుకుంటాం. సో కాబట్టి సంకల్పం అనేది చాలా 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 క్రూషియల్ ఇన్ యోగ నిద్ర. అది 2 సార్లు చెప్పుకోవాలి. 2 సార్లు అంటే 2 చోట్ల. 2 సార్లు అంటే డబుల్ కాదు, ఒకసారి 2 సారి రిపీట్ చేయడం కాదు. సో ఇక్కడ ఇంటర్నలైజేషన్ చెప్పిన తర్వాత, ఇంటర్నలైజేషన్ అంటే మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ఒకసారి సంకల్పం చెప్తాను. సంకల్పం తర్వాత రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ న్యాస బేస్డ్. వన్స్ అగైన్ న్యాస ఇస్ బేస్డ్ ఇన్, ఇంత చెప్పారు కదా, ఈ తంత్రాల నుంచి తీసుకున్నాడు. ఈ తంత్రాలు న్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. న్యాస అంటే ఉంచడం. సన్యాస వేరే అర్థం. లాస్ట్లో టైం ఉంటే మాట్లాడేది, ఎందుకంటే ఆల్రెడీ 9 అయిపోతుంది ఇక్కడ.
సో ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది. సో కాబట్టి రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే, సో రొటేషన్ అంటే నువ్వు ఎక్కడ దృష్టి క్లాస్లో క్లాస్ తీసుకుంటామంటారా? ఒక యోగ నిద్ర లైవ్, ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎస్ సార్. సో లేదంటే sir. దీనికి దీనికి కలిపి రేపు ఎప్పుడో ఒక క్లాస్ తీసుకుందాం అంటే దాంట్లో కంప్లీట్ థిరీ ఇప్పుడు చెప్పేసి ప్రాక్టికల్ కుదర చెప్పు. నాకు ఏదో ఒకసారి నా క్లాస్లో మీరు ఎవరైనా శిరీష కానీ బిఎం మోహన్ కానీ వీళ్ళిద్దరూ కాస్త ఏమన్నా కాస్త మీరు ఇద్దరు నాకు ఇది కాబట్టి చెప్పండి తర్వాత. సో రెండోదంటే రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఈ కాన్షియస్నెస్ని ఒక భాగం నుంచి ఒక భాగానికి అలాగా తీసుకెళ్తూ ఉండాలి. రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంతా ఎక్కడ రైట్లో ఎక్కడ పెట్టాలి, లెఫ్ట్లో న్యాస ఎక్కడ ఉంచాలి. సో ఇలాగా రొటేట్ చేసుకోవాలి. అంటే మీ కాన్షియస్నెస్ని అలాగా మారుస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ కాల్డ్ రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ ఇస్ థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఇస్ బ్రెత్ అవేర్నెస్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫీలింగ్స్ అండ్ ఆపోజిట్స్, ద్వంద్వ ఇంటిగ్రేషన్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇందాక జ్యోతి చెప్తుంది నువ్వు ఎలా కల్పించుకోమన్నావు, అన్నీ విన్నావమ్మా, నువ్వు చెప్పిన ఇమాజినేషన్ అర్థం. దిస్ ఇస్ ఇమాజినేషన్. ఫీల్ అవ్వాలి మీరు. ఇప్పుడు నువ్వు నీ ఎదురుగుండా ఏముంది, ఎర్రటి సూర్యుడు, నునువెచ్చని కిరణాలతోటి నీ శరీరాన్ని ముంచెత్తుతున్నటువంటి సూర్యుడు ఉన్నాడు. నీ శరీరం మెల్లగా వేడెక్కుతుంది అని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఈ లోపల చల్లటి గాలి తెమ్మెర నీ శరీరాన్ని తాకి నీ శరీరాన్ని చల్లగా మారుస్తుంది. ఈ ద్వంద్వాలనే వాళ్ళు చెప్పాలి. ద్వంద్వ ఇంటిగ్రేషన్. అటు చల్లగా ఉండే చెప్పాలి, వేడిగా ఉండే చెప్పాలి, గుచ్చుకున్నట్టు చెప్పాలి, సూదింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, తీపి చెప్పాలి, పులుపు చెప్పాలి. నీ ఎదురుగుండా ఒక మామిడి పండు ఉంది, రంగు చూడ ఎంత బాగుంది. నీ కుడి చేతిలో కత్తి ఉంది, ఎడమ చేతిలో పండు ఉంది. దాన్ని జాగ్రత్తగా మెల్లగా 2 ముక్కలు కోసి ఆ మామిడి పండు నోట్లో పెట్టుకుని మెల్లగా రుచి తీయగా ఉంది. ఇది మంగినపల్లిని నువ్వు తిన్న వెంటనే చెప్పగలిగావు, ఎందుకంటే నువ్వు చాలాసార్లు ఈ మంగినపల్లి తిన్నావు. తీయటి మామిడి పండుని తింటున్నావు అని వెంటనే కాసేపు తర్వాత ఇప్పుడు ఎదురుకుండా పసుపు రంగులో ఒక లైన్ ఉంది. నిమ్మకాయని 2 ముక్కలు కట్ చేసి దాని మీద 2 చుక్కలు నీ నాలుగు మీద వేసుకుని పుల్లగా అనిపించింది, నీ ముఖం అంతా చిట్లించుకుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫీలింగ్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఈ 2 చెప్పాలి, వేడి చెప్పాలి, చల్లగా చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ విజువలైజేషన్. సో ఆర్కిటైపల్ ఇమాజినీ. ఆర్కిటైప్ ఆఫ్ ఇమాజినీ అంటే ఖచ్చితంగా దాన్ని ఎలా ఉంది చెప్పాలి, వర్ణిస్తూ ఉండాలి. వర్ణించే కొద్దీ దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏది మిస్ అయింది, ఇక్కడ మళ్ళీ నువ్వు సంకల్పం మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ విజువలైజేషన్ అయితే మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని మళ్ళీ లోపల ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, బట్ ఐ డోంట్ నో. సో క్లినికల్ అండ్ థెరపటిక్ ఇంపాక్ట్ ఎక్కడ ఉందంటే అండర్ బిహార్ స్కూల్ ఆఫ్ యోగా నిద్ర మూవ్డ్ ఇంటూ అప్లైడ్ సైన్స్. PTSD అండ్ యాంగ్జైటీ డిజార్డర్స్ లో మీకు భయం ఉన్నా, ఆందోళన, కంగారు ఉన్నా, భయం ఉన్నా, ఫోబియాస్ ఉంటే ముఖ్యంగా దీనికి రండి. ఏదన్నా మీకు ఆల్రెడీ ట్రామా అంటే మానసికంగా మనకి ఏదో బాధ కలుగుతుంది, ఎవరో మనల్ని మోసం చేస్తారు, ఎవరో మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. సో సాధారణంగా PTSD అంటారు. సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో ఈ యోగ నిద్ర చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు చెప్పారు. హైపర్ టెన్షన్, సైకోసోమాటిక్ డిజార్డర్స్. సో ఇన్సోమియా చేసుకోండి. ఎడిక్షన్, ఇందా చెప్పిన ఎడిక్షన్ రికవరీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది యోగ నిద్ర. సో క్రానిక్ పెయిన్ మాడ్యులేషన్. సో దిస్ ఇస్ వేర్ యోగ నిద్ర డైవర్జెస్ ఫ్రమ్ సింపుల్ రిలాక్సేషన్, హిప్నాసిస్, గైడెడ్ ఇమాజినీ అన్నీ కూడా సింపుల్. వీటితో పోల్చుకోవద్దు మీరు.
ఇవన్నీ చాలా సింపుల్. ఈ 3 కూడా చాలా బాగుందండి, రిలాక్స్డ్గా బాగా నిద్రపోయినట్టు అనిపించిందండి అంటే సరిగ్గా వెళ్ళలేదన్నది. ఒకవేళ వెళ్ళినా సరిగ్గా చెప్పలేకపోతున్నాం. And one more thing is ఇంకో మంచి క్వశ్చన్ ఒకటి మేము డిస్కస్ చేశాను. ఇదే టైంలో ఒకసారి హిప్నాటిజం కి దీనికి తేడా ఒకసారి గురించి అందుకు వస్తున్నారు అన్ని అయిపోయినాయి. నేను అన్ని డిస్కస్ చేశా. ఓకే, సింపుల్ గా చెప్తాను. సో వాట్ ఈస్ యోగ నిద్ర? యోగ నిద్ర ఆరిజినేట్స్ ఫ్రమ్ ది తాంత్రిక్ ఉపనిషత్ ట్రెడిషన్స్, వేర్ నిద్ర రిఫర్స్ నాట్ టు ఏ కాన్షియస్ sleep, but to withdrawal of sensory and cognitive engagement while awareness remains intact. The tantric such as Vijnana Bhairava Tantra emphasize awareness of liminal states, మధ్యస్థంగా ఉంటాం అన్నమాట. ఓకే, ఇంక్లూడింగ్ ది థ్రెషోల్డ్ బిట్వీన్ వేకింగ్ అండ్ స్లీప్. చెప్పాను కదా, వేకింగ్ కి స్లీప్ కి కరెక్ట్ గా మధ్యలో ఉంటాం మనం. సో యోగ నిద్ర ఎంప్లాయ్ స్ట్రక్చర్డ్ ఇంటర్నలైజేషన్, బాడీ బేస్డ్ అవేర్నెస్, న్యాస అంటే బాడీ స్కానింగ్ అంటారు. యాక్చువల్ బాడీ స్కానింగ్ చేసుకోవాలి, న్యాస అంటారు. బ్రెత్ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్నల్ రిజాల్వ్, సంకల్ప. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సంకల్పం లేకుండా యోగ నిద్ర అవ్వదు. టు యాక్సెస్ సబ్ కాన్షియస్ లేయర్ వితౌట్ లాస్ ఆఫ్ విట్నెసింగ్ కాన్షియస్నెస్. మీరు కాన్షియస్ గా ఉండగానే ఇవన్నీ జరగాలి. అండ్ వాట్ ఈస్ హిప్నాసిస్? So hypnosis developed from a clinical psychology and psychiatry as a method of inducing heightened suggestibility. Heightened suggestibility. ఇందాక యోగ నిద్రలో తక్కువ మాట్లాడాలనుకున్నావా, ఎక్కువ మాట్లాడాలనుకున్నావా? తక్కువ మాట్లాడాలి. మానసా, తక్కువ ఎక్కువ? దీంట్లో ఏమన్నా హిప్నాసిస్ ఏమన్నా చూడండి, హైటెండ్ సజెస్టబిలిటీ. మీ సజెషన్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండాలి. సజెషన్ తగ్గిందంటే బయటకు వచ్చేస్తాయి. అర్థమైందా? దిస్ ఇస్ హిప్నాసిస్. త్రూ ఫోకస్డ్ అటెన్షన్ అండ్ రెడ్యూస్డ్ క్రిటికల్ ఫిల్టరింగ్, అథారిటీ అండ్ సజెషన్ టిపికల్లీ ఆరిజినేట్ ఎక్స్టర్నల్లీ ఫ్రమ్ ది థెరపిస్ట్. థెరపిస్ట్ ఎప్పుడు కూడా ముందు ఈయన యాక్టివ్గా ఉండాలి. అండ్ సజెషన్స్ ఇస్తూ కంటిన్యూస్గా ఇస్తూనే ఉండాలి. ది హిప్నాటిక్ స్టేట్ ఇస్ ఫెసిలిటేట్ బిహేవియరల్ అండ్ perceptual modification but does not aim at essential self-inquiry or liberation. Hypnosis ఒక ముని మనవడు. ఈ ముని మనవడు వెళ్ళి తాతకి దగ్గు నేర్పాడు అనుకోండి. తాత దగ్గర తెలుసా అంటే ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయన ఏమంటాడు చెప్పండి? తాత ఏం చెప్తాడు? తాతకి దగ్గులు నేర్పక అంటాడు అని అనొచ్చు. కానీ ఇలా దగ్గుతారా, ఎలా దగ్గుతారమ్మా, దగ్గు చూపించు అంటే వెరీ గుడ్, చాలా బాగా చెప్పి. అది యోగ నిద్ర చేసే వాళ్ళకి ఈ హిప్నాసిస్ చెప్తే భలే చేస్తారే అని ముని మనవాడిని ఎలా అయితే మనం గారాభంగా ప్రేమగా అంటామో అననిస్తామో అలా అననిస్తారు. గుర్తుపెట్టు. దీని డీపర్ మీనింగ్ మీకు అర్థమైంది లేదా నాకు తెలియదు. అర్థమైతే మంచిది, అర్థం కాకపోయినా మంచిది. సో నెక్స్ట్ ఇంకోటి గైడెడ్ ఇమాజినేషన్, ఇంకో టెక్నికల్. దిస్ ఇస్ ఇక్కడ చూడండి. సో గైడెడ్ ఇమాజినరీ యూటిలైజ్ డైరెక్ట్ ఇమాజినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. గైడెడ్ ఇమాజినేషన్ టు ఇన్ఫ్లుయెన్స్ సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ అవుట్కమ్స్ సచ్ యాజ్ పెయిన్ మాడ్యులేషన్, ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ ఎమోషనల్ రెగ్యులేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గైడెడ్ ఇమాజిన్లో. గైడెడ్ ఇమాజిన్ ఏంటంటే నీకు విపరీతంగా కంటిన్యూస్ గా నీకు ఇమాజినేషన్ చెప్తాము. ఇమాజినేషన్ ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, నీ ఎదురు. ఉదాహరణకి ఏందా మన శరణ్యకి బల్లెం టేస్ట్ ఉంది. ఆ బల్లెన్ ఇమాజినేషన్ తీసుకొస్తాం అమ్మాయికి. ఎప్పుడు
సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిన తర్వాత కాన్షియస్ మైండ్ భయం కదా అమ్మాయికి. సబ్ కాన్షియస్ నీ ఎదురుకుంటే బల్లి ఉంది, బల్లి నీకు 10 అడుగుల దూరంలో ఉంది, చూసావు, అది నీకు మామూలుగా అనిపించింది, బొమ్మ ఏమో అనుకున్నావు, దగ్గరికి వెళ్ళావు, బొమ్మ కాదు నిజమైంది, కానీ నీకు భయం అనిపించట్లేదు, నువ్వు చాలా ధైర్యంగా దాన్ని అప్రోచ్ అయ్యావు ఆ బల్లిని. మెల్లగా నీ కుడి చేత్తో దాన్ని పట్టుకో, మామూలుగానే ఉంది, దాన్ని కుడి చేత్తో పట్టుకుని ఎడమ అరచేతిలో వేసుకో, దాని దగ్గరగా చూడు, ఇది మామూలు జంతువులాగా ఉంది, నువ్వు ఎన్నోసార్లు చూసావు, నీకు అలవాటు అవుతుంది. సో దాన్ని మెల్లగా నిమురు, కుడి చేతుడు అలా నిమురు. దిస్ ఇస్ కాల్డ్ ఇమాజినేషన్. ఇది ఎక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎమోషనల్ రెగ్యులేషన్లో లేదంటే ఇలా ఫోబియాస్లో ఎక్కువ చేయొచ్చు. ది ఇండివిజువల్ రిమైన్స్ వేకింగ్ కాన్షియస్నెస్ అండ్ ఇమాజినరీ సర్వ్స్ యాజ్ ప్రైమరీ థెరపటిక్ టూల్ రాదర్ దెన్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్. సో యోగ నిద్రలో వెళ్ళేది మనం పరమావధి హైయెస్ట్ స్టేట్కి వెళ్తాం. ఇవన్నీ కింద స్టేట్స్ అన్నమాట. ఇంకొకటి ఉంది, ఇది అందరూ దీన్నే మనం యోగ నిద్ర అని చెప్పేస్తూ ఉంటాం. కుడి చేయి బిగించు, ఎడం చేయి బిగించు, కాళ్ళు బిగించు, కళ్ళు బిగించు, పళ్ళు. సో నేను కూడా చెప్తా ఉంటాను, కాదంటలేదు, బట్ ఏంటంటే ఇది నేను ఇనీషియల్ స్టేజెస్లో వాడతాను. ఈ జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మస్కులర్ రియాక్షన్ కూడా ఇది సైకాలజిస్టులు సైకాట్రిస్టులు తీసుకొచ్చారు. దీన్నేమో పిఎంఆర్ అంటే ఇది సైకలాజికల్ టెక్నిక్ డెవలప్డ్ టు రెడ్యూస్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ త్రూ సిస్టమాటిక్ కంట్రాక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ మజిల్ గ్రూప్స్. మన మజిల్ గ్రూప్స్ ఉంటాయి, బిగించి వదలడం, బిగించి వదిలితే వెంటనే నీకు సింపాథెటిక్ స్టిమ్యులేషన్ తగ్గిపోయి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రిలీజ్ అవుతుంది. మెంటల్ కామ్నెస్ ఈస్ కన్సిడర్డ్ ది డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ ఆఫ్ మస్కులర్ రిలాక్సేషన్ రాదర్ దాన్ ప్రైమరీ ఫోకస్. గుర్తుపెట్టుకో, దీంట్లో కూడా లిబరేషన్ అట్లాంటి రావు, ఓన్లీ టెంపరీ రిలాక్సేషన్ వస్తుంది. అర్థమవుతుందా? సో విజువలైజేషన్ టెక్నిక్, వన్ మోర్ టెక్నిక్ ఇస్ కాల్డ్ visualization technique. Visualization involves deliberate mental imagery during full wakefulness, commonly used in sports. ఏంటిది? కామన్లీ యూజ్డ్ ఇన్ స్పోర్ట్స్. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఇమాజినేషన్ టెక్నిక్ స్పోర్ట్స్ సైకాలజిస్టులు కొంతమంది ఉంటారు. సో ఉదాహరణకి సమ్ క్రికెట్ తెలియదు కదా, ఒక ఎవరిని చెప్పుకుందాం, సమ్ ఎక్స్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి చాలా బాగా పెర్ఫామ్ చేయగలదు, కానీ ఈ మధ్యన లవ్లో పడడం లేదంటే ఇంట్లో ఏదో సమస్యలు పడడం మొత్తం సమ్వే ఆర్ అదర్ షీ వాజ్ స్టక్, సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతుంది. కానీ ఆ అమ్మాయి యొక్క పొటెన్షియల్ వాళ్ళ కోచ్ తెలుసు, కరెక్ట్గా ఈ పిల్లలు ఒలింపిక్స్కి వెళ్తే మన కనీసం గోల్డ్ కాకపోయినా సిల్వర్ అయినా రాకపోయినా బ్రాంజ్ అయినా వస్తుందని కోచ్ తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ కోచ్ దగ్గర నుంచి చూస్తాను. కానీ రీసెంట్ పాస్ట్లో కొంత డైవర్ట్ అయిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు, అప్పుడు ఈయన కోచ్ ఏం చెప్తాడంటే ఈ అకాడమీకి తీసుకెళ్ళి, సార్ ఈ పిల్ల చాలా మనకి ఇంపార్టెంట్, వెరీ టాలెంటెడ్, పొటెన్షియల్ ఉంది, ఈ అమ్మాయిని సరిగ్గా మనం పంపించగలిగితే మనం ఏదో ఒక మెడల్ వస్తుంది. ఒలింపిక్స్లో నేను మాట్లాడేది మామూలు ఇంటర్నేషనల్ మామూలు గేమ్, వరల్డ్ గేమ్స్ కూడా కాదు, ఒలింపిక్స్లో వస్తుందని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, సరే అని చెప్పి ఈ అమ్మాయిని ఆ అకాడమీ ఏం చేస్తుందంటే ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అయితే పంపిస్తుంది. పంపించిన తర్వాత ఆ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఈ అమ్మాయికి ఏం చెప్తాడంటే చక్కగా ఈ రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పుతాడు. ఇది సంథింగ్ ఇవన్నీ వస్తాయి, ఈ జాకబ్సన్స్ వస్తుంది, ఎరిక్సన్స్ వస్తుంది, ఎరిక్సన్ దీంట్లో రాయడానికి ఎరిక్సన్స్ వస్తుంది. ఆ తర్వాత విజువలైజేషన్ చెప్తాడు. ఇప్పుడు బాగా డీప్గా వెళ్ళింది అమ్మాయి, మైండ్ ఏమో ఓపెన్గా ఉంది, శరీరం నిద్రపోయింది, ఏది జాకబ్సన్స్ ఈ ప్రాసెస్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడంటే, చూడమ్మా ఏదో పేరు జ్యోతిర్మయి, ఏదో పేరు, అమ్మా జ్యోతిర్మయి, నువ్వు 1,00,000 మంది పట్టేటటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో నువ్వు ఉన్నావు, నీ ఛాతీ మీద ఇండియా ఫ్లాగ్ ఉంది, ఇండియా ఫ్లాగ్తో ఉన్నటువంటి ఎంబ్లం ఉంది, నువ్వు నీ దేశానికి ఎంతో గర్వించదగినటువంటి క్రీడాకారులు, నీలో అనేక శక్తియుక్తులు నిబిడీకృతమై ఉన్నాయి, నువ్వు ఎప్పుడూ ఇవన్నీ సాధించేసేసావు, ఇప్పుడు అందరూ నిన్ను చూస్తున్నారు, 1,00,000 మంది స్టేడియంలో చూస్తున్నారు, 100 కోట్ల మంది
ఇండియాలో టెలివిజన్స్ లో నిన్నే చూస్తున్నారు. నీలో ఒక రకమైనటువంటి జాతీయ తత్వం అంటారు, ఏమంటారు నాకు తెలియదు. ఒక రకమైన ఉద్వేగం నీలో పొంగిపడుతుంది. ఆ ఉద్వేగంతో నీ దేశం యొక్క ప్రతిష్టని, పతాకాన్ని మరింత పైకి తీసుకెళ్ళడానికి నీలో ఆల్రెడీ నువ్వు నిశ్చయించుకున్నావు. ఒకసారి స్టేడియం అంతా చూడు, అందరూ జై జయధ్వనాలు చేస్తుంది. మనం అక్కడక్కడ చూడండి, ఇండియా జెండాలు కనపడుతున్నాయి నీకు. వాళ్ళందరూ ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందంతో నీ వైపు ఎదురు చూస్తున్నారు చూడు. నువ్వు తీసుకొచ్చే మెడల్ కోసం నువ్వు మెల్లగా లైన్లో నుంచున్నావు, రెడీ అయ్యావు. నీతో నువ్వు చెప్పు, ఇవాళ నేను తప్పనిసరిగా ఒక మెడల్ నాకు వస్తుంది. సో 1 2 3 సెట్ గో అని చెప్పారు. పరిగెట్టడం మొదలెట్టు. పరిగెడుతున్నాం, నీ ముందు 4 ఉన్నారు, వెనకాల 10 మంది ఉన్నారు. ఇంకా పరిగెడుతున్నాం, నీ ముందున్న 4లో దాటేసి 3వ దాని కింద అయ్యావు. 3 నుంచి 2 అయ్యావు. 2 నుంచి 1 అవ్వడానికి కొద్ది టైం ఉంది. ఇంకా నీకు ఎదురుగుండా నీకు డెడ్ లైన్ కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ సెకండ్ లో 10వ వంతులో నువ్వు మొట్టమొదటి అమ్మాయిని కూడా దాటేసి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. మొత్తం డెడ్ లైన్ దాటేసావు. నీ చేతిలో భారతీయ పతాకం ఉంది. 120 కోట్ల మంది మొహాల్లో చిరునవ్వుతో కూడినటువంటి ఆనందం, ఉత్సాహం ఎగురుతుంది. 1,00,000 మంది స్టేడియంలో ఉన్నటువంటి అందరూ నీ వైపే చూస్తున్నారు అని యోగ నిద్రలో చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్. ఎక్కువగా స్పోర్ట్స్ లో వాడతారు దీన్ని. ఎస్పెషలీ సమ్వేర్ దే స్టక్ అండ్ దే యూటిలైజ్ దిస్. అండ్ ఇలా బోల్డ్ మంది సక్సెస్ అయినటువంటి బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు. సో మోటివేషన్ ఉంటుంది అన్నమాట దీంట్లో. సో కాగ్నిటివ్ మోటివేషన్ ఎన్హాన్స్మెంట్, ఈగో, ఏజెన్సీ అండ్ గోల్ ఓరియంటేషన్ రిమైన్ ఇంటాక్ట్ త్రూ అవుట్ ది ప్రాసెస్. సో ఈ త్రూ అవుట్ ది సెషన్ ఏం చెప్తారంటే వాళ్ళు గోల్ ఓరియంటేషన్ ఉంటుంది. దీంట్లో మోక్షం, మట్టిగట్లు అలాంటివి ఏముండవు, ఓన్లీ గోల్ ఉంటుంది. సో అండ్ లూసిడ్ డ్రీమింగ్, దిస్ ఇస్ అనదర్ లేటెస్ట్ గా ఇప్పుడు అందరు సైకాలజిస్టులు అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ వాడుతున్నారు. దిస్ కాల్డ్ లూసిడ్ డ్రీమింగ్. లూసిడ్ డ్రీమింగ్ ఇస్ అకర్స్ వెన్ అవేర్నెస్ అరైజెస్ విత్ ఇన్ ది REM స్లీప్. ఇందాక అనుకున్నాం, REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, REM. సో REM స్లీప్ లో NREM స్లీప్ అంటే డీప్ స్లీప్, REM అంటే కళ్ళు వచ్చేది. సో ఈ REM స్లీప్ తీసుకెళ్ళిన తర్వాత వైల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెజెంట్, ఇట్ మీన్స్ ఎంబెడెడ్ విత్ డ్రీమ్ నారేటివ్స్. ఈ కలకని చెప్తారు అనమాట. ఇప్పుడు ఎందాకైతే ఎలాగైతే ఊహ చెప్పారో ఇమాజినేషన్, ఇప్పుడు కలకని చెప్తారు. జస్ట్ లైక్ యోగ నిద్ర, ఇమాజినేషన్ ఇట్లాగే ఉంటుంది. కానీ దీంట్లో REM స్లీప్ లో ఉండగా నీకు చెప్తాను అనమాట. అన్లైక్ యోగ నిద్ర, లూసిడ్ డ్రీమింగ్ ఇస్ స్పాంటేనియస్ ఆర్ ట్రైన్డ్ త్రూ స్లీప్ బేస్డ్ క్యూస్ రాదర్ దాన్ స్ట్రక్చర్డ్ వేక్ఫుల్నెస్ డిసెంట్. సో ఈ రకంగా ఏంటంటే, సో విజువలైజేషన్ లో వేకింగ్ అవేర్నెస్ ఉంటుంది, బీటా ఆల్ఫా ఉంటుంది. ప్రోగ్రెసివ్ మస్కులర్, జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మస్కులర్, దీంట్లో ఏమవుతుందంటే రిలాక్స్డ్ వేక్ఫుల్నెస్ ఉంటుంది, ఆల్ఫా వేవ్స్ వస్తాయి. గైడ్ ఇమాజిన్ ఏమో రిలాక్స్డ్ ఇమాజినేషన్ ఉంటుంది, ఆల్ఫా వేవ్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో ఏమో ఫోకస్, సజెస్టబిలిటీ, సజెస్ట్ ఉంటాయి, ఆల్ఫా థీటా వేవ్స్ లో ఉంటావు. యోగ నిద్రలో హిప్నోగాగిక్, నాట్ హిప్నోసిస్, హిప్నోగాగిక్ అంటుంది. అండ్ థీటా డెల్టా అవేర్నెస్, థీటాలోకి వెళ్ళిపోతాను, థీటా అండ్ డెల్టాలో ఉంటాము. అండ్ లూసిడ్ డ్రీమింగ్ లో REM స్లీప్, గామా బర్స్ట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా హిప్నోసిస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏం చెప్దాల్చుకున్నానంటే, సార్ ఇంటర్నలైజేషన్ చెప్తా అన్నారు, లాస్ట్ లో అడగండి. ఇందాక అడిగి ఎవరికి చెప్తున్నారు మీరు, ఎవరికి చెప్తున్నారు అని అడిగారు. సో దాంట్లో ఎంతసేపు ఉండాలి చాలా ఇంపార్టెంట్. అది టైం అనేది మనం గంటలు చెప్పేయకూడదు ఎప్పుడూ కూడా. గంటలు చెప్పామంటే వాళ్ళు హాయిగా నువ్వు చెప్పే మాట్లాడతారు. సో దాని గురించి కూడా నేను క్వశ్చన్ తీసుకున్నాను. నేను ఫ్రీక్వెన్సీ అడిగారు, బట్ క్లినికల్లీ సో ట్రీట్మెంట్ ప్రకారం చేద్దాం అనుకున్నాడు మాత్రం 2 to 4 times a week.
బాగా నిద్ర పట్టిన వాళ్ళకి వీళ్ళకి క్లినికల్ గా ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ లెర్నింగ్. ఎందుకంటే మనం క్లినికల్ గా చేస్తే అది వేరే. అందుగురించి ఎవరికి చెప్తున్నానో అని అడుగుతాను నేను. ఇది స్టేజెస్. ఇందాక అక్కడ ఏదో తప్పు వచ్చింది మొత్తం, నాకు అదే అర్థం కాల. సో ఇంటర్నలైజేషన్ ఆఫ్ అవేర్నెస్, సంకల్ప, బాడీ స్కాన్, బ్రెత్ అవేర్నెస్, ఆపోజిట్ సెన్సేషన్స్, సింబాలిక్ ఇమాజరీ, ఆప్షనల్, మినిమల్, సంకల్ప, రిపిటేషన్. సంకల్పం మళ్ళీ రిపిటేషన్ చేసుకోవాలి, మళ్ళీ గ్రాడ్యువల్ రిటర్న్. సడన్ గా మీకు ఏదో నువ్వు ఫోన్ మాట్లాడుకుని బయటకు వెళ్ళిపోయి వాళ్ళ యోగ నిద్ర అలా వచ్చేసావు అనుకో, ఏదో నిద్ర అన్న పోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళని ఎలా తీసుకెళ్ళామో అలాగే తీసుకురావాలి. సో ఇంటర్నలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నలైజేషన్ అవేర్నెస్ అంటే 21 అంటే 9:20 అయిపోయింది ఆల్రెడీ. థియరీ క్లాస్ అయితే సరిపోయాం. సో ఇంటర్నలైజేషన్, వాట్ ఈస్ ఇంటర్నలైజేషన్ అంటే ముందు శవాసనలో పంపించాలి. శవాసనలో పంపించిన తర్వాత సో వెరీ సాఫ్ట్ స్మూత్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్నలైజేషన్ అంటే బయట పరిగెట్టే మనసును లోపల తీసుకురావాలి. ఏం చేయాలి? నేనైతే ఏం చెప్తానంటే కౌంట్ డౌన్ 20 to 1. ప్రతి అంక ముందు ఓం అనుకుంటూ 20 నుంచి 1 అంకెలు మెల్లగా వెనక్కి లెక్క పెట్టుకోండి. అంతే. వాళ్ళు లెక్క పెట్టడం మొదలు కొద్దిగా ఇంటర్నలైజేషన్ మొదలవుతుంది. తర్వాత మీ దృష్టి శ్వాస మీద ఉంచుకోండి. గాలి పీల్చినప్పుడు పట్టు పైకి, వదిలినప్పుడు క్రిందకి వెళ్తుంది. వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. ఈ తర్వాత మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. ఇప్పుడు ఇది ఇంటర్నలైజేషన్. ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళు మెల్లగా శరీరం ఏమో నిద్రపోవడం మొదలవుతుంది, మనసు ఏమో యాక్టివ్గా ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కసారి మీ సంకల్పాన్ని 3 సార్లు రిపీట్ చేసుకోండి. వాట్ ఈ సంకల్పం? సంకల్పం చెప్పండి. ఏంటిది సంకల్పం అంటే? ఏంటి చెప్పండి. సంకల్పం అంటే ఏంటి? ఎలా ఉండాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను అని సంకల్పం చెప్పుకోవచ్చు సార్. ఎలాగా సంకల్పం అంటే ఏంటి? ఎలా ఉండాలి? ఎలాంటి కోరిక శిరీష? ఐఎమ్ గుడ్, ఐఎమ్ లక్కీ అట్లా చెప్పుకోవచ్చు సార్. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా ఉంది. సంకల్ప షుడ్ బి వెరీ షార్ట్, ఇట్ షుడ్ బి వెరీ పాజిటివ్, ప్రెసెంట్ టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటది? ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు శరణ్యకి 50,000 పట్టుచీర కావాలి. ఇది సంకల్పం ఎలా చెప్పుకుంటది? అది చెప్పుకోరా సార్? శరణ్య అండి, మీకేందుకండి బాబు, ఉండండి. శరణ్య మరియు చెప్పండి సార్. ఏం చెప్పడం? ఆల్రెడీ అడిగేసా. 50,000 పట్టు చీర ఎలా అడగాల? 50,000 పట్టుచీర నీకు కావాలి యోగ నిద్రలో. నువ్వు అనుకుంటే అయిపోద్ది. ఎలా అనుకుంటావు? ఇలా ఎలా అనుకోవాలంటే ముందు నీకు కావాలో వద్దో చెప్పవు తెలియదు. కావాలి సార్. మరి కావస్తే వచ్చే మార్గం ఎలా కావచ్చు? యోగ నిద్ర ఎట్లా వస్తుంది? అంటే నెగిటివ్ థాట్స్ చెప్పకుండా కావాలన్నట్టు పాజిటివ్ గా చెప్పాలి. నాట్ అని నెవర్. నువ్వేం చెప్పుకుంటూ చెప్పు, నాకు పాఠం చెప్పుకుంటు నువ్వు ఎలా చెప్తావు? నాట్ ప్రెసెంట్ టెన్స్. పట్టు చీరతో అంటే 50,000 పట్టు చీర కట్టుకుని ఉన్నాను. అంటే 50,000 పట్టు చీర కొనుక్కొని కట్టుకొని ఉన్నాను అంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నట్టు ఫీల్ గా భావించి చెప్పాలి అనుకుంటున్నా. అమ్మయ్యా, బతికిచ్చేదల్లో. సో యాక్చువల్ నాకు పట్టు చీర 50,000 పట్టు చీర కావాలి అంటే రాదు. జాగ్రత్తగా విను. నాకు కావాలంటే రాదు, పారిపోద్ది అది. ఎస్, నువ్వు వేసుకున్నావు, వాళ్ళు ధరించావు, దాన్ని చూసుకున్నావు, అద్దంలో చూసుకున్నావు. 50,000 పట్టు చీర అసలు ఎంత అందంగా ఉంది ఈ పట్టు చీర, ఎంత ఈ బార్డర్ ఎంత బాగుంది, ఏదో నాకు ఏదో అంటే పళ్ళు బార్డర్ ఏ ఉంటాయి, ఆ పదాలన్నీ దాంట్లో పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి వెరీ షార్ట్గా ఉండాలి అండ్ పాజిటివ్గా ఉండాలి. ఇలాగా నాకు వచ్చినా రాకపోయినా శిరీష్ కొనుక్కోకూడదు, మా తర్వాత మానస కొనుక్కోకూడదు, జ్యోతి కట్టుకోకూడదు,
నా ఒక్కదానికే రావాలని రాదు. సో నెగిటివ్ టెన్స్ ఉండకూడదు, పాజిటివ్గా ఉండదు, ప్రజెంట్ టెన్స్. ఎందుకు ఇక్కడ అడగండి, నా ప్రజెంట్ టెన్స్ ఎందుకు ఉండాలి అని చెప్పండి నాకు. వెరీ సింపుల్ అండి. మీరు ఎందుకంటే అలా అంటున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది కదా ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు సార్. అది కాదు, అదే చెప్పేది. కాన్షియస్ మైండ్కి ఏం తెలుసు, మీకు ఏం తెలుసు, మనకి ఏం తెలియదు. ఎందుకంటే 9 ఫీట్ కింద ఉంది, 1 ఫీట్ పెట్టుకుని మనం పెద్ద గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. మనం 9 ఫీట్ కింద మనకి ఏం తెలియదు. కాబట్టి దానికి ఏ భాష తెలుసో ముందు తెలుసుకోవాలి. దానికి ఏమి తెలీదు. ఇంటికి లాంగ్వేజ్ దానికి అసలు సబ్ కాన్షియస్ మైండ్కి మీరు చెప్పే భాష అర్థం కాదు. మన భాష ఏంటి, నాకు ఇది కావాలి, రేపు ఈ ప్లాన్ వేస్తాను, ఇల్లు ప్లాన్ వేస్తాను, అవతల నుండి అది 5 సంవత్సరాలు తెలియదు, 15 సంవత్సరాలు, ఇవన్నీ మన ప్లాన్స్. దానికి అర్థం కాదు. ఏంటో ఏం మాట్లాడుతున్నాడు, నేను బాలకృష్ణ ఫ్యాన్లో ఉన్నాడు ఏంటి అంటారు, చెప్తూ ఉంటారు కదా. బాలకృష్ణ ఫ్యాన్ ఎలా చెప్తాడు తెలుసా, అసలు మామూలుగా నేను ఇంటర్మీడియట్లో సిఎస్సి చదివి డిగ్రీలో ఎంబీబీఎస్ తీసుకుని అమెరికా వెళ్ళి నాసాలో కంప్యూటర్ ఇంజనీర్ చేస్తాను. అప్పుడు అంటాడు, ఏరా బాలయ్య ఫ్యాన్ అని అడుగుతారు అప్పుడు అందరూ. ఎందుకంటే చూడండి ఏం చెప్తున్నాడు వాడు, దేనికి పొంతం లేదు. ఇది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఇది అనుకుంటే అది అనుకుంటుంది, అది దానికి ఏమి తెలీదు. రికార్డింగ్ లాగా ఏది చెప్తే అదే వింటుందా సార్? పిల్లల మనసు అది. ఇట్స్ సంథింగ్ లైక్ వైట్ బోర్డ్, a black board. It's just like clay, white clean paper. దాని మీద ఏం రాస్తే అదే అనుకుంటుంది అది. అందుకని దాని మీద రాసి కరెక్ట్గా దానికి అర్థమయ్యే భాషలో రాయండి. నేను సరంగా ఏం రాస్తుందండి, కరెక్ట్గా వచ్చే దీపావళికి ఇది నేను 50,000 చీర మా ఆయన్ని అడిగి కొనుక్కుని, ముందు 50,000 అడుగుతాను, 75,000 అడిగి 75,000లో 50,000 చీర కొనుక్కుని, ఆ 25,000 తీసుకుని ఇంకో పక్క వెళ్ళి ఇంకో చీర కొనుక్కుని, ఇన్ని అది దానికి అర్థం కాలేదు. ఏం చెప్తుందో ఇవ్వడానికి కూడా అర్థం కాదు. దానికి అర్థమయ్యే భాషలో చెప్పు. పాజిటివ్ ప్రెసెంట్, అంతే, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా చూడండి. ఇంకా ఇద్దరు చెప్పేటప్పుడు మ్యూజిక్ ఆన్ చేస్తే ఏంటి సార్ చెప్పారు, ఇంతలా అర్థం కాలేదు నాకు. మ్యూజిక్ ఎమోషనల్ మ్యూజిక్ పెట్టకూడదు. వెరీ లైట్ క్లాసికల్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సముద్రం అలలు చెప్పుడు అట్లాంటివి, లేదంటే వర్షం పడినప్పుడు నదిలో కెరటాలు వచ్చినట్టు, సముద్రంలో కెరటాలు వచ్చినట్టు. రిలాక్సింగ్ మ్యూజిక్ ఇస్ ఓకే, రైట్? yes, థ్యాంక్ యూ సార్. సో ఎమోషనల్ గా అంటే ఎక్కువ అక్కడికి వెళ్ళి సంథింగ్ లైక్ ఒక మన ఏమంటారు జేసుదాస్ పాటలో, లేదంటే నాకు ఇష్టమైనటువంటి ఆయన ఏమంటారు ముఖేష్ పాటలో పెట్టారనుకోండి, అక్కడ నుంచి ఏమవుతుంది, లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిందంటే యు ఆర్ సంథింగ్ లైక్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది లోయర్ లేయర్స్ నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాం. అంటే నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం మొదలెడతాం. సింపుల్ ఏంటంటే ఇప్పుడు వైట్ నాయిస్ అంటే పేరు ఉన్నారా మీరు ఎవరైనా? వైట్ నాయిస్. yes sir. వాట్ ఈస్ వైట్ నాయిస్? ఇప్పుడు ఫ్యాన్ చెప్పడం లాంటివి. ఫ్యాన్ చెప్పడం ఏదన్నా వాటర్ ఫాల్ సౌండ్ సార్. వైట్ నాయిస్ అంటారు. వైట్ నాయిస్, వాట్ ఈస్ ఫ్యాన్ చెప్పుడు ఉంటుంది సార్, అది ఫ్యాన్ చెప్పుడు ఉంటుంది కదా, వైట్ నాయిస్. అది అంటే అలవాటు పడిపోయి ఉంటాయి ఎప్పటి నుంచో. యాక్చువల్గా నేను ఎక్కడో చదివాను, యుఎస్లో ఫ్యాన్లు అనమాట, బికాజ్ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ ఫ్యాన్ శబ్దం 5లో పెట్టేసి ఆ రికార్డ్ చేసి పట్టుకెళ్ళి అది విని పడుకునేదే పెట్టుకుంటారంటాడు. ఇది వైట్ నాయిస్. అది యాక్చువల్ వైట్ నాయిస్ అంటే ఏంటంటే ఒకప్పుడు, ఇప్పుడు రావట్లేదు, ఒకప్పుడు మనకి క్యాథోడ్ రే ట్యూబ్స్ అంటారు, సిఆర్టీ అంటారు. సిఆర్టీ టీవీలు వచ్చాయి కదా మనకి, అంటే పెద్దవి ఇంత బాక్స్ లా ఉండేవి, ఫ్లాట్గా. దాంట్లోంచి ప్రోగ్రామ్ పెట్టినట్టే అప్పుడు వచ్చే కాదు కదా, ఏమొచ్చేది బుస్, అది వైట్ నాయిస్ అంటే. సో ఆ వైట్ నాయిస్ చిన్నపిల్లలు వినిపిస్తే తొందరగా నిద్రపోతారు, మనం నిద్రపోతాం. జస్ట్ లైక్ రైన్ డ్రాప్స్.
రైన్ డ్రాప్స్, వాటర్ ఫాల్, చిన్న సంథింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అండ్ జస్ట్ లైక్ వాటర్ ఇస్ హీటింగ్ ఈ సంథింగ్ స్టోన్స్, వేవ్స్, బ్రేకింగ్ ఆఫ్ వేవ్స్, ఇట్లాంటివన్నీ కూడా వైట్ నాయిస్. ఈ వైట్ నాయిస్ దగ్గరలో ఉన్నటువంటి మ్యూజిక్ పెట్టాలి తప్పించి అక్కడ దేశభక్తి గీతాలు, కమింగ్ ఫ్రమ్ నేచర్ అన్నట్ట సార్, నేచర్ ప్రేమ గీతాలు అవి పెట్టకూడదు, అది ఎమోషనల్ అండి. సార్ శిరీష సార్, ఇప్పుడు హిప్నటిజం లో సార్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగి వోకల్ గా మాట్లాడిస్తారు కదా సార్. సో అలా ఈ దీంట్లో కూడా ఏమన్నా ఉంటుందా సార్? మీరు జాగ్రత్తగా గమనిస్తే హిప్నాటిజం అనేది ఇవన్నీ ఒకే జాతి, అందరూ మనుషులే. ఇందా చెప్పారు కదా, ఒక తాత, ఒక ముత్తాత, ఒక మనవడు, ఒక తండ్రి, ఇవన్నీ కదా. దీనికి అందరికీ మొట్టమొదటి ఉన్నది యోగ నిద్ర. ఇది గుర్తుపెట్టి దీని పర్పస్ ఏంటంటే లిబరేషన్, కైవల్య స్థితి, సమాధి నుంచి కైవల్యం వెళ్ళడం. సో లిబరేషన్. భారతదేశంలో ఏ శాస్త్రం తీసుకున్నా దీనికి చివరికి ఏం రాస్తుందంటే దీనివల్ల ముక్తి వస్తుంది. ఆయన భాగవతం చదివినా, భారతం చదివినా, ఈవెన్ మన మాఘపురాణం చదివినా, కార్తీక పురాణం చదివినా నీకు మోక్షం కలుగుతుంది రాస్తాడు తప్పించి నీకు 50,000 పట్టు చీర వస్తుంది రాయడు అక్కడ. సో ఇక్కడ కూడా నువ్వు ఇందా చెప్పిన హిప్నాటిజంలో కూడా ఆ మిడ్వేలో ఉంటారు వాళ్ళు. మిడ్వే అదొక ప్రదర్శన కింద చేస్తారు తప్పించి దాని లిబరేషన్ ఏముంది? అదొక దాన్ని ఏమంటారంట, అది కూడా ఒకటిది అంతే. నెల్లూరు ఎందుకు చేపల పులుసు ఫేమస్ అయింది అంతే. అది అది దాన్ని ఏమంటారు, ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ అంటే ప్రో మ్యాక్స్. ఐఫోన్లో ప్రో మ్యాక్సే కదా. ప్రో మ్యాక్స్ కంటే ఎక్కువ ఉండదు కదా ఇంకేమని, అందుకంటే కింద ఉంటాయి ఫోన్లు, కింద ఉంటాయి. సో యోగ నిద్ర ఇస్ 17 Pro Max 2TB అండర్లైన్ 2TB. సో కిందకి ఇలా వస్తే బటన్ ఫోన్లు, ఈ ఫీచర్ ఫోన్లు ఇవన్నీ కిందకు వస్తాయి. ఈ నువ్వు చెప్పినటువంటి హిప్నాసిస్ ఎక్కడ వస్తుందంటే జస్ట్ ఏంటంటే ఒక 2GB ర్యామ్, ఒక 64 GB దాన్ని ఏమంటారు మెమొరీతో ఉన్నటువంటి వెరీ బేసిక్ 5-6 వేల ఫోన్ అన్నమాట. క్లియర్గా చెప్పాలి. యా, నెక్స్ట్ క్వశ్చన్స్ ప్లీజ్. పోలీస్ కేసెస్ లో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మాట్లాడిస్తారు కదా సార్, అదేం స్టేట్ సార్? సో యా ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఇంచుమించుగా మెలకుకి నిద్రకి మధ్యలో ఇంకా సబ్ కాన్షియస్ లెవెల్ అన్నా కదా, ఈ సబ్ కాన్షియస్ లెవెల్ తీసుకెళ్తారు దాన్ని. సో పెంటథాల్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, పెంటథాల్. ఈ పెంటథాల్ ఇంజెక్షన్ చేసినాడంటే మనం కానీ వదిలేస్తే నిద్రపోతాడు, అలా కాదు, వాడికి ఇంజెక్షన్ చేస్తూ ఉండాలి. ఒకేసారి పట్టుకొని పుష్ చేస్తే ఏదో రెస్పిరేటరీ అరెస్ట్ చచ్చిపోతాడు, లేదంటే నిద్రపోతాడు. మెల్లగా దాన్ని చాలా డైల్యూట్ చేయాలి, పెంటథాల్ చాలా డైల్యూట్ చేసి మెల్లగా పుష్ చేస్తూ వాడి ఇందా చెప్పాను కదా, ఈ గుట్టకు లేయడం, శ్వాస మెల్లగా ఛాతీ కాకుండా పొట్ట కదలడం, అది ఉన్నప్పుడు వాళ్ళు పాలిగ్రాఫ్ అంటారు దీన్ని, పాలిగ్రాఫ్ టెస్ట్. ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది కూడా ఇంచుమించు చెప్పాను కదా, ఇవన్నీ మీరు ఏది తెలిసినా కూడా ఇవన్నీ కూడా ఒక రిజల్ట్ ఓరియంటెడ్. ఓకే, రిజల్ట్ ఓరియంటెడ్. నాకు పలానా ఇది కావాలి, ఇది పలానా తగ్గాలి, పలానా ఇది దీని గురించి అర్థం తప్పించి బట్ యాక్చువల్ యోగ నిద్ర ఇస్ 17 Pro Max 2TB. మిగతా అన్ని కూడా చిన్నవి. ఇవన్నీ ఫోనే అంటారు, దాన్ని కూడా ఫోనే అంటారు, దీన్ని కూడా ఫోనే అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు దేని గురించి వాడుతున్నారు, ఏం ఫీచర్స్ ఉన్నాయని చూస్తే ఇవన్నీ కూడా అదే ఫోనే మాట్లాడకుండా ఉపయోగపడుతుంది. కానీ మాట్లాడడానికి ఉపయోగపడినంత మాత్రాన అది ఫోన్ కాదు, అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. మోస్ట్ ఫీచర్ ప్యాక్డ్ ఫిల్డ్ ఈస్ యోగ నిద్ర. ఇట్ ఈస్ ఫ్రమ్ ఉపనిషత్స్ అండ్ ఫ్రమ్ యోగ అండ్ ఫ్రమ్ తంత్ర, అండర్లైన్ తంత్ర. యా, సంకల్పంలో మొట్టమొదటి చెప్పుకొని మళ్ళీ లాస్ట్ లో చెప్పుకుంటాం అంటున్నారు కదా సార్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హిప్నోసిస్ ప్రాసెస్, ఇమాజినేషన్ కదా సార్. సంకల్ప
సంకల్పంలో మనం చెప్పుకుంటాం కదా సార్, ఇప్పుడు ఏది కావాలనుకున్నది. అలాగే హిప్నోసిస్ లో కూడా మనం ఊహించుకోవడమే జరుగుతుంది కదా సార్. అంటే ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఏంటన్నదే హిప్నోసిస్ లో జరిగి మళ్ళీ సంకల్పంలోకి వచ్చినప్పుడు రెండో అదే కదా. మరి మీరు యోగ నిద్రలో సంకల్పం చెప్పుకుంటే అది యోగ నిద్రే, కానీ అది మళ్ళీ 1 సెకండ్ ఇన్ఫీరియర్ యోగ నిద్ర. యోగ నిద్రలో ఒకటి చెప్పా, 17 Pro Max అంటే ఒకటేనా, 250 నుంచి మొదలవుద్ది, 512 ఉంటది, 1 TB 2 TB ఉంటది. ఆ 2 TB వేరు కదా ఫోను, దాని ఖరీదు 2 లక్షలు, 2 లక్షలు ఎక్కువ, ఇంకా 2.5 అనుకుంటా. అర్థమవుతుందండి చెప్పేది. దాంట్లో ఉండే దీంట్లో అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందాక అడిగా, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటున్నారు. కోరికలు కోరుకోవడం కరెక్ట్ ఆ దివ్య దర్శనం జరిగి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి మైమరచి తన్మయత్వం చెంది పరవశత్వం చెంది ఏమి అడగకుండా రావడం కాకపోతే మీ ఉద్దేశం చెప్పండి నాకు. మైమర్చిపోవాలి సార్. మరి అది తెలుసుంటే ఇంక సంకల్పం ఎందుకు ఇంకక్కడ? అంటే ఇప్పుడు ఎందుకంటే అంతా ఆయన ఇస్తాడు, మనం మళ్ళీ కోరుకుంటారు. మళ్ళీ మీ తాత మీరు వెళ్ళి ఆయన 1 లక్ష రూపాయలు బహుమతి ఇద్దాం అనుకుంటాడు మీకు, మీ పుట్టినరోజు దేనికో. తాత నాకు ఎట్టి పరిస్థితులు సైకిల్ కావాల్సిందని మనవడు సైకిల్ 12,000 15,000 కొనుక్కోరా అని ఇచ్చేస్తాడు. ఆయన ఏమో 1 లక్ష రూపాయలు అడిగి పెట్టుకున్నాడు, మీరేమో 15,000 అడిగారు. దిస్ ఇస్ సంకల్పం. అలా వదిలేస్తే లిబరేషన్ గుర్తుపెట్టుకోండి. యోగ నిద్ర, ఈ తంత్ర, ఈ యోగాకు సంబంధించిన విషయాలన్నీ కూడా దే ఆర్ ఎయిమ్డ్ హైగా ఏం చేశారు వాళ్ళు. మనం ఏంటంటే దానికి ఇదోగా చెప్పినట్టుగా ఆయన 1 లక్ష రూపాయలు పెట్టి ఇద్దాం అనుకున్నవాడు 15,000 సైట్లు అడిగావు, తీసుకో, ఇప్పుడు ఏమైంది, నీకు కావాల్సి వచ్చింది కదా, నువ్వు హ్యాపీ ఎంజాయ్. నెక్స్ట్ సార్, యోగ నిద్ర అనేది సంకల్పం తీసుకుంటున్నప్పుడు అంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నట్టు, మిగతావి ఆల్రెడీ జరిగినవి మార్చుకోవడానికి ఉపయోగించే పద్ధతుల్లాగా ఉన్నాయి కదా సార్, అంతేనా తేడా? మళ్ళీ అడుగు. యోగ నిద్ర మనం ఫ్యూచర్ థింగ్స్ కి అంటే చేంజెస్ గురించి కాకుండా జరగబోయే వాటి గురించి సంకల్పం చేసుకుంటున్నప్పుడు అది ఫ్యూచర్ థింగ్స్ కి యూజ్ అవుతుంది. మిగతావి ఏదైనా పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఫ్యూచర్ అంటున్నారు, జరగాల్సినవి అంటున్నారు, అది కాకుండా ఇది కదా అంటున్నారు. ఏది మీకు సంకల్పం ఏంటి నాకు చెప్పండి. దాన్ని బట్టి ఫ్యూచర్ ఉందో పాస్ట్ ఉందో ప్రజెంట్ నేను చెప్తాను. మీకు ఏం కావాలి? అలా కాదు సార్, ఇప్పుడు సంకల్పం అయిపోయింది పట్టు కావాలి అనుకోవడం సంకల్పం అయితే అది జరగాల్సింది కదా సార్. పట్టు చీర కొనలేదన్న బాధని మనము ట్రాన్సిషన్ ఆ బాధలోంచి బయటికి రావడం అనేవి హిప్నటిజం కదా అని అడుగుతున్నాను సార్. అమ్మా మీకు 20 లక్షలు పెట్టి ఇద్దామని మీ ఆయన అనుకుంటే మీరు 50 వెళ్ళారు, ఆగిపోయారు అంతే. ఇంకా మీరు మీమాంసలో ఉన్నారు. అదే ఫ్యూచరా ప్రజెంట్ ఇవన్నీ ఎందుకండి మీకు? నీకు ఏది కావచ్చు నాకు నీ కంటికి నీ మనసులో ఏది ఉంటే అది ఇవ్వండి అని మీ ఆయన అడిగారు అనుకోండి, ఆయన ఖచ్చితంగా 2 లక్షల సారి ఇస్తాడు. మీరు మధ్యలో మీమాంస పడి ఇది అడుగుదామా అది అడుగుదామా అన్ని కలిపి ఒకసారి అడుగుదామా, నాకు ఒక పుట్టినరోజుకి ఇది, పండగకి ఇది, పుట్టినరోజు ఇది అన్ని అడుగుదాం అనుకుంటే మీరు మీమాంస పడిపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన కన్ఫ్యూజ్ చేసి ఇది కాదులే తర్వాత చూద్దామని చెప్పి వదిలేస్తారు. మీ కన్ఫ్యూజన్ అలా ఉంది. ఎవడు వస్తుందన్న తీసుకోండి అంటుంటే ఇది ఫ్యూచరా, భవిష్యత్ కాలం, వర్తమాన కాలమా కాదండి. ఇంత క్లియర్గా సంకల్పం అనేది వర్తమానంలో ఉండాలి, షార్ట్గా ఉండాలి అని చెప్తే, మళ్ళీ ఫ్యూచర్లో జరగాల్సిందని జరగలేదని చెప్పి భవిష్యత్తులో బాధపడిందని మళ్ళీ గతంలోకి వెళ్ళి బాధపడి ఆ బాధ తీర్చుకుని హిప్నాటిజం తీసుకుని మళ్ళీ యోగా క్లాస్ వస్తారంటే మీరు ఖచ్చితంగా బాలకృష్ణ ఫ్యాన్ అయి ఉంటారు. నో డౌట్ అట్. నెక్స్ట్, యు ఆర్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్. మిగతా అడగండి. నెక్స్ట్ చెప్పండి.
సార్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నప్పుడు అంటే బాడీ రెస్ట్ స్టేజ్ లో ఉంటది. కాకపోతే మైండ్ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారు అనేది వన్ పాయింటెడ్ ఫోకస్ ఉంటుంది కదా. అంటే ఉండదు ఇంటర్నేషన్ ఎలా ఉండదు అవుతుంది? ఉండదు ఉండదు ఉండదు. మరి అదే కదా మీకు మనసు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మరి ఉంటది కదా అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు చెప్పండి? ఉంటది కదా అని మీ ఊహ. లేదురా అని సైంటిస్టులు నిరూపిస్తున్నారు, సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు. లేదురా అని ఉపనిషత్తుకారులు చెప్తున్నారు. లేదురా మేము ఉపయోగించేశారు అని చెప్పేసి తంత్రకారులు చెప్పారు. ఇంకా ఉంటది కదా అంటే నేనేం సమాధానం చెప్తాను దానికి? దాన్ని ఇందాక అది చెప్తే ఇందాక వాళ్ళిద్దరికి చెప్పింది ఏంటి? ₹1,00,000 సైకిల్ కొనిస్తానంటే 12,000 ఎందుకు అడిగేవంటే నీ మనసులో అంతే ఉంది. నీ మనసు గురించి అంతే తెలుసు, తాత గురించి అంతే తెలుసు నీకు. తాత అంత ₹2,00,000 పట్టుకుని రెడీగా ఉంటే నాకు 15,000 పెట్టి సైకిల్ కొనాల్సిందే తాతయ్య అంటే ఈ పెట్టుబడి ఇంతేనా అంతెందుకు. మన సినిమా చూశారు కదా, అత్తారింటికి దారేది సినిమాలో, అరే ఆ సూట్ కేసు మొత్తం ఇచ్చేంటారు పట్టుకెళ్ళిపోతాడు అంటే ఆడొచ్చి అంత అనవసరం బాబు హ్యాండిల్ చేయలేడు అంటారు ఎంఎస్ నారాయణ. పర్లేదు ఇచ్చేయండిరా అంటాడు పవన్ కళ్యాణ్. ఇచ్చిన తర్వాత మా ముందుకు వెళ్ళి నేను దీని నెంబర్ ఎంత అండి కీ దాన్ని అంటారు దాన్ని కాంబినేషన్ ఎంత అంటారు. అరే ఇచ్చింది పట్టుకెళ్ళాలి తప్పించి దీన్ని ఎలా బద్దలు కొట్టుకోవాలి దాని కీ అడిగాడంటే అందుకని తీసుకెళ్ళి 10,000 5,000 ఇచ్చి నువ్వు హ్యాండిల్ చేయలేవు కరెక్టేరా అని చెప్పారు. ఇది ఆయన సూట్ కేసు ఇస్తారంటే మీరు రకరకాల ఈ మీమాంసలు పెట్టుకుని తర్కాలు చేసుకుంటే ఇంక మీకు పరమాత్మ గురించి ఏమర్థం అవుద్ది, ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి అందుకే ఇదంతా కాన్షియస్ మైండ్ లో మీరు ఆడే మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన స్థితులు ఇవన్నీ కూడా వదిలేయండి. ఏమీ లేదు. ఎదురుగుండా మీకు వచ్చినప్పుడు ఇందా చెప్పారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు కోరుతున్నారు అంటే యు ఆర్ తాత దగ్గరికి వెళ్ళి 5,000 15,000 సైకిల్ అడిగినట్లు లెక్క. ఆయన మీకు ఏరోప్లేన్ కొనిద్దాం అనుకుంటున్నాడు. అది వద్దనుకుంటున్నారు మీరు. నాకు ఇదంతా ఎందుకు అనుకుంటారంటే బికాస్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ యాక్టింగ్. ది స్టూపిడ్ మైండ్, ది స్టూపిడ్ అండర్లైన్ దిస్ stupid nonsensical mind is obstructing to reach the ultimate goal. All మీరు అడిగే అన్ని క్వశ్చన్స్ stupid nonsensical because your mind is asking. ఎవడైనా సరే క్వశ్చన్లు అంటే నేను అడిగేది కాదు, ఈ క్వశ్చన్ అని కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా సాక్షాత్తు భగవంతుడు ఎదురుకుండా ఉంటే కోరికలు అడుగుతున్నావంటే నువ్వు చాలా ఇన్ఫీరియర్గా ఉన్నావు లెక్క. ఆయన చూస్తే చాలు, ఒక్కసారి చూస్తే చాలు, ఇంక మళ్ళీ జీవితంలో నీకు అన్ని సింపుల్ గా సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి. అక్కడ నీకు అన్ని సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి. నీకు ఇంకా అడుగుతున్నావంటే నీకు సరైన సాక్షాత్కారం మీద అర్థం తెలియదు, సాక్షాత్కారం జరగలేదు అని. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏంటి సుజాత ఏమంటలేదేంటి ఇవాళ? ఉన్నాను సార్. ఉన్నానా లేదా అని అడగలేదేంటి అన్నా. అంటే యోగ నిద్ర ఎంతసేపు చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు నేను 2 గంటలు చెప్పా, 2.5 గంటలు చెప్పా. ఇలాంటిదా? కాదు సార్. సో యాజ్ షార్ట్ గా 15 మినిట్స్ పెట్టుకో, మ్యాక్సిమం 40 మినిట్స్ పెట్టుకో. 40 minutes for spiritual use. 40 minutes for spiritual use. So in between 20 minutes ఒక మాదిరి, 10-15 minutes just like initial stage. General public అయితే 10 minutes more than enough. 10-15 minutes మధ్యలో వచ్చి అంత మించి ప్రొలాంగ్ చేయదు. ఎందుకు ప్రొలాంగ్ చేసే కొద్దీ కూడా ఏదైనా నిద్రపోతారు లేదా మెరుగ్గా వచ్చేస్తారు. బికాస్ మీరు అంటే మన యోగా క్లాస్లో చెప్తాం మేడం, అదే యోగ నిద్ర స్పెసిఫిక్ గా ఒక క్లాస్ తీసుకుని చెప్తే ½ an hour హాయిగా వాళ్ళ ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇది రౌత్ అంటారు. రౌత్ అంటే ఏంటి? రౌతు కొద్ది గుర్రం అంటారు. ఈ నడిపేవాడు అంటే యోగా ఎవడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ అంతే. ఈ వాట్ ఎవర్ యూ ఇమాజినేషన్ కానీ, సైకో అనాలిసిస్ కానీ, లేదంటే హిప్నోసిస్ కానీ, ఇవన్నీ కూడా ఎవడైతే చెప్తున్నాడో వాడిని బట్టి ఉంటాయి.
కింద పడుకునేవాళ్ళు కాదు, కింద పడుకున్న అందరి మనసులో ఒకటే. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరి మనసులు ఒకేలా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఇంటర్నలైజేషన్ అన్నాం కదా, ఈ ప్రత్యాహార స్థితికి వెళ్ళిన తర్వాత అందరి మైండ్లో ఒకటే. అక్కడ రాజు రైతులాగా ఆలోచించలేరండి. ఎందుకంటే అక్కడ మీకు క్రిటికల్ థింకింగ్ ఉండదు. రెండోది ఏంటంటే అనలిటికల్ థింకింగ్ ఉండదు. జస్ట్ ఎవ్రీబడి సేమ్. ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే మనం అక్కడ తీసుకెళ్ళిపోవడం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఆ స్టేజ్ లో ఉంచడం అనేది మీకు రేజరెడ్జ్ వాక్. ఖచ్చితంగా మీరు ఎంతసేపు అయినా ఉంచవచ్చు అండి. కానీ నేను చెప్పాను కదా, స్పిరిచువల్ యూసేజ్ 40 minutes, మినిమం 10 between 10 and 40లో మీ ఎబిలిటీ అండ్ వాళ్ళ యొక్క ఎబిలిటీ బట్టి ఆధారపడింది. నెక్స్ట్ మనం సార్ మీరు చేపిస్తారా సార్ ఒకసారి మాకు? చేద్దాం. ఎప్పుడు క్లాస్ పెట్టుకోండి. శిరీష్ కానీ మోహన్ గాని అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు గ్రూపులు పెడదాం. ఈ టైంలో హిప్నాటిజం లో 2 to 3 కమెంట్స్ లోనే ఎలా పంపించగలుగుతారు సార్ స్టేజ్ మీద? మీరు అది నన్ను అడగడం కంటే హిప్నోటిస్ట్ అడిగితే కరెక్ట్ చెప్తాను. కరెక్ట్ గా హిప్నోటిస్ట్ పక్కన అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. వాళ్ళు చెప్పరు సార్, వాళ్ళ టెక్నికల్ ఇష్యూ కదా వాళ్ళకి. నేను అడిగేది మీరు జాగ్రత్తగా వల్ల, నేను అన్న మాటలు మీరు జాగ్రత్తగా ఉంటే పట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు మ్యాజిక్ చూసారా మీరు? మ్యాజిక్, అవును సార్. ఈ మ్యాజిక్ లాగా హిప్నోటిజం తయారైపోయిందండి. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కమలాకరు వీళ్ళందరూ అప్పట్లో నానా హడావుడు చేశారు, అయిపోయింది. ఇప్పుడు అంత ఏం లేదు. ఇప్పుడు హిప్నోటిజం అంత లేదు, ఇప్పుడు అయిపోయింది. బట్ యోగా ఈజ్ 5000 years నుంచి ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా వెళ్తా ఉంది. హిప్నోటిజం ఇస్ నాట్ నోవేర్ ఇస్ నౌ. స్టేజ్ మీదకి వచ్చి ప్రదర్శన లెవెల్కి వెళ్ళిందంటే తగ్గిపోయిందని లెక్క అండి, గుర్తుపెట్టుకోండి. స్టేజ్ షోస్ చేశారు అంటే యు ఆర్ డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ సైన్స్. సైంటిస్ట్ ఎప్పుడు స్టేజ్ మీద నేను ఆక్సిజన్ తయారు చేస్తున్నాను, కార్బన్ డైఆక్సైడ్ ఎవడో చెప్పడం. అలా చెప్పే స్టేజ్కి వెళ్ళేటంటే సంథింగ్ ఈజ్ పర్వర్టెడ్ అని అర్థం. లేదంటే ఈజ్ ఎయిమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో హిప్నోటిజం నాశనం చేసి పెట్టారు. హిప్నోటిజం మంచి సైన్స్ నాశనం చేసి పెట్టారు. హిప్నోటిజం లో అలా వెళ్ళిన అంటే ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఉన్నారని అది మీలో హిప్నోటిజం చేసేవాళ్ళు సగం వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకే మ్యాజిక్ అన్నాను. మ్యాజిక్ లో ఎప్పుడు కూడా ఒక మ్యాజిషియన్ కి 10 మంది అసిస్టెంట్లు స్టేజ్ ముందు కూర్చొని ఉంటారండి. ఎవరో ఒకళ్ళు రండి అంటే వాళ్ళు వస్తారు ముందు, తెలుసు తెలియదండి. ఇలా చేసి పెట్టారు దాన్ని హిప్నోటిజం కూడా. వాడికి వచ్చింది కదా నాకు రాలేదు అనుకుంటే ఏమనుకుంటారని చెప్పేసి వీడు మొదలెడతారు స్టేజ్ మీదకి వెళ్ళేసారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. దాని గురించి వెరీ సిలీ టాపిక్. హిప్నోటిజం వెరీ సిలీ, నాకు తెలిసిన హిప్నోటిజం వెరీ సిలీ టాపిక్. ఇట్ షుడ్ బి యూజ్డ్, ఇందాక మన సంత అడిగినట్టుగా, ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ సంథింగ్ లైక్ పాలిగ్రాఫ్ టెస్ట్లను వాటిలోనూ వాడుకోవాలి. సో స్టేజ్ మీద వాడారంటే యు ఆర్ డిగ్రేడింగ్ సైన్స్. యా, నెక్స్ట్ సార్, యోగ నిద్ర మనం చేస్తూ చెప్పొచ్చా అండి స్టూడెంట్స్ కి, లేకపోతే మనం చెప్తూ ఉండాలి వాళ్ళు చేస్తూ ఉండాలా? ఏ ప్రొసీజర్ అయితే బాగుంటుంది? మీ ఉద్దేశం చెప్పండి నాకు, నేను దాన్ని బట్టి నేను చెప్తాను. నేనైతే యోగ నిద్ర ఇప్పటికి 2 years గా చెప్తున్నాను, ఎవ్రీ సాటర్డే. వాళ్ళకి నేను చేస్తూ చెప్తే నాకు చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. వాళ్ళు డీప్ స్లీప్ అంటే డీప్ గా వెళ్తారు, నేను కూడా డీప్ గా వెళ్తాను. ఇప్పుడు పూజారి ఒక భావయుక్తంగా ఓ తన్మయత్వంతో మంత్రాలు చదువుతుంటే మనకి కూడా ఫీలింగ్ వస్తుంది. సింపుల్. దేవుడి దానికి పక్కన పెట్టండి. అలాంటి దేవుడు తప్పనిసరిగా దిగి వస్తాడు ఎక్కడి నుంచి అయినా సరే. నన్ను పాలించగా అంటే నడచి వచ్చిందివా అని చెప్పి గోపాల అని చెప్పేసి బుద్ధిమంతులు పాడతాడు నాయకులు. అలా ఎక్కడున్నా పరిగెట్టుకు వస్తాడు మీ దగ్గర. ఆ పాటలో ఒక ఆర్తి ఉండాలి. ఆర్తి అంటే చెప్పారు కదా, ఒక ఆర్ద్రత, ఒక మట్టి వాసన, ఒక తడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాడు. మీకు ఆ ఫీలింగ్ లేకుండా మీరు ఏదో కాలు కదపండి, చెయ్యి కదపండి, ఓకే ఏమన్నాడు అక్కడ కాలు కదపట్లేదు, ఎవడో వెళ్ళి ఇక్కడ ఏంది కదుపుతున్నావు అంటే పోయింది ఇక్కడ. యూ మస్ట్ బీ ఇన్ సమ్ డెల్యూజరీ అండ్ సంథింగ్ లైక్ మీరకే ఏదో మందు తాగితే వచ్చిన ఒక మత్తు లాంటి అవస్థలో మీరు ఉండాలి. ఆ అవస్థను కంటిన్యూ చేస్తూ ఆ ప్రవాహాన్ని వాళ్ళకి పంపించాలి.
అప్పుడు Yes. ఓవరాల్ గా ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. రైట్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. గుడ్. Thank you, నెక్స్ట్ sir. సార్ కొత్త వాళ్ళు అడగండి. పాత వాళ్ళు ఎక్కువ పాత వాళ్ళు అడుగుతున్నారు. కొత్త వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మౌన ఋషుల్లాగా మౌన మునుల్లాగా ఉండిపోవద్దు. కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఎవరు? సార్ తిరుమలయ్య సార్. తిరుమల చెప్పు. సార్ అదే యోగ నిద్రకు మామూలు నిద్రకు అవేర్నెస్ ఉండడమేనా సార్? తేడా ఇంకా ఏమైనా సార్ జనరల్ గా? సో మామూలు నిద్ర పోతే నీకు కళ్ళు వస్తాయి, కళ్ళు నీకు జ్యోతిలక్ష్మి వస్తుంది, జయమాన్ వస్తాయి, వీళ్ళందరూ వస్తారు మామూలుగా అయితే. సార్ నీకు నాకు అయితే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడు. నాకు నీకైతే వాళ్ళు వస్తారు. కానీ సార్. యోగ నిద్రలో నీకు సాక్షాత్ భగవంతుడు వస్తాడు, ఓకే పతంజలి వస్తాడు, సార్. సార్ పతంజలి వస్తాడు, ఇది స్వాత్మానం వస్తాడు, కిరణముని వస్తాడు, వీళ్ళందరూ వస్తారు మనకి. అది యోగ నిద్ర. ఎవరు కావాలి నీకు? జ్యోతిలక్ష్మి, పతంజలా? సార్ ఎవరైనా ఒకటే సార్. జ్యోతిలక్ష్మి కావస్తే నువ్వు మామూలు నిద్రకెళ్ళు, వద్దు యోగ సార్. నిద్ర. పతంజలి కావస్తే యోగ నిద్రకెళ్ళు. వెరీ సింపుల్ ఆన్సర్. పతంజలి కావాలి సార్. కావాలంటే మరి యోగ నిద్రకి. సార్ సార్ యా నెక్స్ట్ లాస్ట్ సార్ థ్యాంక్ యూ సార్. చాలండి ఇంకా. ఓకే ఆల్రెడీ మేము 9:50. ఇంట్లో తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటారు, మిమ్మల్ని కాదు నన్ను తిట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది Thank సివై you, sir. ఎవ్రీ సెకండ్ సండే నాడు సివై ఉంటుంది. తప్పనిసరిగా వినడానికి ట్రై చేయండి. మిగతా సండేస్ ఏమో 7:30కి సోహం టాక్స్ ఉంటాయి. మార్నింగ్ 5:30కి ఫ్రీ యోగా ఆసన సెషన్ ఉంది. అలాగే ఈవినింగ్ చైర్ యోగా 6:30కి చైర్ యోగా ఉంది. ఈ 2 ఫ్రీ క్లాసులు నడుస్తున్నాయి. మిగతా ఫ్రైడే ఈవినింగ్ 7:30కి ఈ టైంలో పతంజలి యోగ సూత్రాలు నడుస్తున్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి లేడీస్ కోసం ఒక ప్రత్యేక క్లాస్ నడుస్తుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి దానికి అటెండ్ అయ్యి సో మనందరం కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకు ఇలా మంచి మాటలు మాట్లాడుకుని జస్ట్ అవేర్నెస్ పెంచుకుంది. Thank you, sir. థ్యాంక్ యూ.